సో అరుణాచలంలో బుక్ లాంచ్ అన్నది పెద్ద స్పెషల్ రీజన్స్ ఏమీ లేవు, కానీ మన కంటికి కనబడింది మ్యాజిక్ ఒకటి ఉంది అక్కడ. అట్లాంటి ఊర్లు చాలా రేర్. అంటే ఇప్పుడు అనుభూతి చెందొచ్చు, తెలుసుకోవాల్సింది కాదు కానీ అనుభూతి కలుగుతుంది. ఇప్పుడు ఈ గదిలో ఉన్నది అరుణాచలంలో కూడా ఉంది. అంటే ఈ గదిలో ఆలోచనల తీవ్రత తక్కువ. ఉదాహరణకు మామూలుగా ఒక ఇల్లు అనుకో, అలజడులు గొడవలు ఎప్పుడు ఏదో ఒక, అంటే మనం మైండ్ ఒక యాంటనా అనుకుంటే తరంగాల్ని వెదజల్లుతూ ఉంటుంది. అవి హార్మోనియస్గా ఉండదు. ఇప్పుడు మనకి రెండు శబ్దాలు చూడండి. ఇప్పుడు నేను ఒక శబ్దం చేస్తా, అది హార్మనీ, ఇంకొక శబ్దం డిస్హార్మనీ. ఇప్పుడు ఇది హార్మనీ. ఇది ఎక్కువసేపు ఇంటే తలనొప్పి వస్తుంది. ఇప్పుడు ఎవరన్నా మాట్లాడుతుంటే మనకు హాయిగా ఎందుకు ఉంటుంది? బికాజ్ ఆఫ్ హార్మనీ. ఓషో ప్రసంగాలు ఇంటే ఎందుకు బాగుంటుంది? హార్మనీ ఉంది. రమణ మహర్షిని చూస్తే ఎందుకు హాయిగా ఉంటుంది? ఆయన నుంచి వెలువడే తరంగాలు సామరస్యపూర్వంగా ఉన్నాయి అన్నమాట, హార్మోనియస్గా ఉన్నాయి. అదే ఒక ఇప్పుడు అదే ఒక తాగుబోతున్నాడు అనుకో, అతని నుంచి, ఎందుకంటే అతని ఆలోచనలు నిరంతరం మారుతూ ఉండటం వల్ల అతను నిరంతరం కదులుతూ ఉంటాడు. సో కదులుతూ ఉండటం వల్ల మన ఆ ఆలోచనలు మనకు కనపడవు కానీ మనకు తగులుతాయి. ఎంత అనుకున్నా సముద్రం ఎట్లయితే అలలమయమో ఈ ప్రకృతి అంతా తరంగాలమయమే. ఇప్పుడు మనకు వైఫై వచ్చిందంటే తరంగము అత్యున్నతమైందని గుర్తించడం వల్లనే. అదేది మన ఒకప్పుడు వైర్ ఉంటేనే ఏదైనా ప్రసరిస్తుంది, పైపు ఉంటేనే ప్రసరిస్తుంది అనుకున్నారు. సో శబ్దము కానీ కాంతి కానీ తరంగాలు, ఇంకా మన ఎవరైతే సైన్స్ని కాస్త తెలుసుకుంటారో, ఈవెన్ హ్యూమన్ బాడీ ఆల్సో ఏ వేవ్. మీ శరీరము బేసికల్గా శరీరంగా కనిపిస్తున్నది. కొన్ని లక్షల కోట్ల తరంగాలు మీ శరీర ఆకృతిని అట్లా పట్టి ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇది ఒక తరహా కెమెరాలో కనిపించింది. మీరు ఒకానొక ఉన్నతమైన మానసిక అవస్థలో చూస్తే మీకు ఈ ప్రకృతి ఇట్లా కనబడదు. ఇప్పుడు ఉదాహరణకు నియోన్ బల్బ్స్ ఇట్లా వెలుగుతూ ఉంటాయి కదా, అట్లా ప్రతి ఆకు ఎప్పుడు ఇట్లా వెలుగుతూ ఉంటుంది. అంటే మనకు కనబడదు, బికాజ్ మనం పర్సీవ్ చేయలేము. సో అదే మనం కొంత బాడీని అండ్ కళ్ళని, ఆ కళ్ళ వెనుకున్న చెత్తని తీసేస్తే మన దృష్టి మారిపోతుంది. అట్లా మనం ఒకరిని ఎందుకు కలుస్తున్నాం అంటే తరంగాల గురించే, వేరే రీజన్నే లేదు. ఇప్పుడు ఒక ఫ్రెండ్ని కలవాలని వెళ్తాం, మంచి అదేమో ఆలోచనల పరంగా, అంటే థాట్ ప్రాసెస్ పరంగా. అసలు థాట్సే లేవు. సో అతన్ని మనం ఫ్రెండ్ అంటున్నాం. సో అట్లాంటి ఫ్రెండ్ని కలిస్తే మనకేం జరుగుతుంది? ఎదురుగా ఉన్నది స్థిరంగా ఉంటే మనం స్థిరంగా మారిపోతాం. అసలు మన భారతీయ తత్వదర్శనం చాలా నిగూఢ రహస్యాలతో కూడింది. మన వాళ్ళు ఎవరు ఊరికి బ్లైండ్గా చేస్తారు, కానీ తెలుసుకొని చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు దేవాలయానికి వెళ్తాం, ఎందుకు మనసు ప్రశాంతం అవుతుంది? ఒక దేవుడిని మనం ఎందుకు నమస్కరిస్తాం? ఒక విగ్రహాన్ని, శివలింగాన్ని? దానికి ఒక రీజన్ ఉంది. సత్యము అనే ఒక పదానికి నిర్వచనం ఏంటంటే ఎప్పటికీ మారనిది. అంటే దేశకాలమాన పరిస్థితులతో సంబంధం లేదు, ఋతువులతో సంబంధం లేదు, దేశాలతో సంబంధం లేదు, ప్రభుత్వాలతో సంబంధం లేదు, రాజకీయాలతో సంబంధం లేదు. దేనికి అంటకుండా అది ఎప్పటికి ఉంటుంది. ఇప్పుడు అరుణాచలంలో ఉన్న శివలింగం నాకు తెలిసి ఫస్ట్ ఎట్లా ఉంది ఇప్పటికి అట్లే ఉంది, అది మారలే. ఇప్పుడు గవర్నమెంట్కి చాలా బడ్జెట్ వచ్చింది, శివలింగాన్ని తీసేసి కొత్త లింగం పెట్టుకుందాం అని ఒక్కడు అనమను. ఆ సత్యానికి ప్రతీక. సో అందుకని ఏదైతే ఎప్పటికీ మారకుండా, కదలకుండా, స్థిరంగా ఉండి పూర్తి జీవంతో నిండి ఉందో అట్లాంటి దాన్ని చూసినప్పుడు మనిషిలో ఒక సహజమైన స్థిరత్వం ఆల్రెడీ ఉన్నదే, అది మళ్ళీ ఒకసారి రివీల్ అవుతుంది. సో చాలామంది మళ్ళీ వచ్చి సంసారంలో పడి మళ్ళీ 1 month తర్వాత మళ్ళీ వెళ్ళి చూసుకుంటారు. రమణ మహర్షి లాంటి వాడు వెళ్ళకుండానే అది ఎందుకు అట్లా నాలో అశాంతి వస్తుంది, మళ్ళీ దానికోసం పోవాలని ఎట్లా ట్రై చేయాలి, ఇటు ఎందుకు తిరగాలి
అసలు నిరంతరం శాంతంగా ఉండాలంటే నేనేం చేయాలి అనేదో విచారణ చేసి, ఇప్పుడు అరుణాచలంలో లింగం ఎట్లా కూర్చుందో రమణ మహర్షి అట్లా కూర్చున్నాడు. దెర్ ఈజ్ నో డిఫరెన్స్. అది రాయి రూపంలో ఉంది, ఇది మానవ శరీర రూపంలో ఉంది. సో ఆ లింగం దగ్గర నుంచి నీకు ఎట్లాంటి వేవ్స్ వస్తాయో ప్లెజెంట్గా, దాంతోపాటు మనకి అట్లాంటి ఒక బీయింగ్ ఎవరైనా, అంటే ఎవరిలో స్వార్థం కంప్లీట్గా డిసప్పేర్ అవుతుందో ఆ వ్యక్తి నుంచి వచ్చే తరంగాల్లో ఒక శక్తి ఉంటుంది. మనకి ఈవెన్ ఆరా అని చెప్తాం కదా, అది ఎంత డెలికేట్గా ఉంటుందంటే, మీరు ఇట్లా కూర్చున్నారు, మీ మనసులో ఏ ఆలోచన లేదు, ఒక క్షణకాల రెండు క్షణాలు 3 క్షణాలు అనుకుందాం, ఇమ్మీడియట్గా మీ ఆరా వైట్గా మారిపోతుంది. ఇప్పుడు మీకు హఠాత్తుగా అనిపించింది ఆ వ్యక్తి వస్తువు చాలా బాగుంది, అది నాకు కావాలి అని గ్రీడ్ వచ్చింది అనుకో, వెంటనే బ్రౌన్గా మారిపోతుంది. అది ఈర్ష్యగా మారితే బ్లూయిష్గా మారిపోతుంది. మీరు బాధపడితే రెడ్గా మారిపోతుంది. ఇది నిరంతరం మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరిలో అయితే ఈ ఈ అలజడులు ఉన్నాయి కదా, అంటే మనసులో వాడు కూర్చున్నాడు దూరంగా, కానీ వాడు మనసు కూర్చొని లేదు, వాడు నిరంతరం ఆలోచిస్తూ ఉన్నాడు. ఆమె డ్రెస్ బాగుంది, ఆ కార్ నేను కొనుక్కోవాలి, వీళ్ళ దగ్గర డబ్బులు ఆగేసుకోవాలి, అందరికంటే నేను ఫేమస్ కావాలి, ఇట్లాంటి ఆలోచనలు రిపీటెడ్గా వస్తూ ఉన్నాయి. అందుకని అట్లాంటి వ్యక్తుల్ని కలిసినప్పుడు మనలో ఒక అలజడి సహజంగా వస్తుంది. మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఎవరిలో అయితే స్వార్థం పడిపోతుందో, వాడు వేరే వాళ్ళ గురించి పరిచింతన కూడా లేదు, అతని మనసు ఆలోచిస్తే అది హార్మోనియస్గా కాలానికి అతీతంగానే ఉంటుంది. ఖచ్చితంగా తను పని చేస్తే పని చేస్తాడు, ఎందుకంటే అతను ఉద్యోగం చేయట్లే. తరమే ఒక పని అంటూ ఏముండదు. ఆ పని చేస్తూ ఎవరినో సాటిస్ఫై చేయాలనే థాటు లేదు. తాను కుటుంబం పేరు నిలబెట్టాలని ఆ పని చేయట్లేదు. తనకు అది సాధ్యమైంది, అట్లా చేస్తున్నాడు, అక్కడితో అయిపోయింది. సో అట్లాంటి వ్యక్తిని మనం చూసినప్పుడు ఒకవేళ మోర్ దాన్ 1 minute ఇమ్మీడియట్గా ఒక ఇంపాక్ట్ కలుగుతుంది. ఎందుకో తెలియదు కానీ అక్కడ పోతే బాగుంటుంది అని ఒక భావన వస్తుంది. దాన్ని నిర్వచించలేకపోవచ్చు. చాలామందికి తెలియదు రమణ మహర్షిని ఎందుకు కలుసుకున్నారు, చాలామందికి తెలియదు దేవాలయానికి వెళ్తే ఎందుకు ప్రశాంతంగా ఉంటుందో. ఇప్పుడు ఆ అరుణాచలం అంతా ఒక దేవాలయమే, అరుణాచలంలో దేవాలయం లేదు. ఎందుకు? మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు మనిషి ఒకటి చేస్తున్నాడు, తన ప్రాపంచిక విషయాలన్నిటినీ ఇంటి దగ్గరే వదిలేసి ఇంకొన్ని క్యారీ చేసుకుని వెళ్తాడు, ఫోను, చెప్పులు, భార్య, పిల్లలు. ఆ గుడి ముఖద్వారంలోకి వెళ్ళినప్పుడు అవి కూడా వదిలేస్తాడు. తర్వాత మనసులో ఏదైనా నెగిటివ్ ఆట వచ్చిందో ఆల్మోస్ట్ గర్భగుడి దగ్గరికి వచ్చేసరికి మనసు ఖాళీ. ఆ టైంలో ఎవరైనా ఫోన్ చేసినా పికప్ చేయడు, ఒకరిని తిట్టాలనుకోడు, బూతులు రావు, తెలుసో తెలియక ఒక టచ్ చేసినా కోప్పడ్డు. ఒక గొప్ప మానవ ఉదాత్త లక్షణాలన్నీ బయటకు వస్తాయి. మరి బయటకు వస్తే ఏమైందండి? మరి ఇప్పుడు అక్కడ వచ్చిన 1000 మంది ఉన్నారనుకో, ఇప్పుడు ఆ మనిషి చాలా బాగున్నాడు కదా, అతని మనసు నుంచి, అతని శరీరం నుంచి ఒక ఆరోగ్యకరమైన హార్మోనియస్ తరంగాలు బయటకు వస్తుంటాయి. ఇప్పుడు అక్కడ ఉన్న 1000 మంది అలాగే ఉంటారు కాబట్టి ఆ వాతావరణంలోకి ఎవరు వెళ్ళినా ఆ తరంగాల ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు ఆశ్రమానికి వెళ్తే ఎందుకు బాగుంటుందంటే అందరూ పాజిటివ్ మైండ్స్తో ఉన్నారు. కుట్రలు కుతంత్రం. ఇప్పుడు జైలుకి వెళ్ళామనుకో అలజడి ఉంటుంది. బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్తే అదే మనుషులు, ఈ 1000 మంది అక్కడ బార్ అండ్ రెస్టారెంట్లో తాగుతూ ఉంటే డిస్టర్బెన్స్ ఉంటుంది. ఏది పడితే అది వాగుతారు, దేని పడితే అది ముట్టుకుంటారు, నియంత్రణ ఉండదు, ప్రతిదాని గురించి ఆలోచిస్తారు, ద్వేషం వస్తుంది, పగ వస్తుంది, కుట్రలు ఉంటాయి, గతం గురించి మాట్లాడతారు. సో అరుణాచలం అన్నది ఈ భూమి మీద వెరీ రేర్ ప్లేస్ నా దృష్టిలో. ఎందుకు? వాటికన్ సిటీ ఉంది, లేకపోతే ఇస్లాంకు సంబంధించిన ఒక పుణ్యక్షేత్రం ఉంది, వాటికి దీనికి సంబంధమే లేదు. సో అరుణాచలంలో ఆ 3 విషయాల కలయిక ఉంది. ఒకటి, మామూలుగా శరణాగతిలో ఉండి సాంప్రదాయాన్ని పట్టుకొని శివుడు ఉన్నాడు, భక్తి ఉంది, ఆ భక్తిలో ఉంటే ముక్తి ఉంది అని అనుకునేవాడికి అరుణాచల క్షేత్రం ఉంది. అంటే 100 మందిలో 35 మంది అక్కడికి వెళ్తారు. వాళ్ళకి రమణ మహర్షితో పనిలే, అక్కడున్న ప్రకృతితో పనిలే. ఇంకొక 30 మంది అసలు దేవుడు కాదు, ప్రకృతే దైవం అని అనుకున్న వాడికి ఒక అద్భుతమైన కొండ ఉంది, ఆ విరూపాక్ష గుహ స్కంద దగ్గర ఒక చక్కటి ప్రకృతి ఉంది. సో అతనికి దైవంతో పనిలే, లేకపోతే రమణ మహర్షితో పనిలే. అసలు ఇదంతా కాదు, విచారణ ఒక్కటి చాలు, నేను ఎవరో తెలుసుకుంటే సర్వం తెలిసిపోతా అనుకునేవాడికి రమణ మహర్షి ఉన్నాడు. సో ఈ 3 కలయిక, అంటే మనిషి తన్ను తాను తెలుసుకున్న ఒక సంపూర్ణ మానవుడు,
ఆ తర్వాత ఎప్పటికీ మారని ప్రకృతి నిరంతరం సజీవంగా ఉంటుంది. మనిషి చేతనే ప్రతిష్ఠించబడ్డప్పటికీ ఇక మరే మనిషి దాన్ని ముట్టుకోవడానికి కానీ మార్చడానికి సాహసించని ఒక ఫెనామినా ఆ శివలింగము, ఆ క్షేత్రం. సో ఈ మూడింటి కలయిక వెరీ రేర్. హైదరాబాద్లో దేవాలయాలు ఉన్నాయి, కానీ ఒక భగవాన్ లాంటి వాడు లేడు. ఇంకెక్కడో భగవాన్ లాంటి వాడు ఉన్నాడేమో, కానీ అక్కడ కొండ లేదు. చాలా ఊళ్ళలో కొండలు ఉన్నాయి, కానీ భగవాన్ లేడు, ఒక క్షేత్రం లేదు. సో ఈ మూడింటి కలయిక. అందుకని అక్కడికి వచ్చే ఈ 3 రకాల వాళ్ళు, ఉదాహరణకి ఏదో ఊర్లో భగవాన్ లాంటి వాడు ఒక్కడు ఉన్నాడు. సో అతని కోసం వచ్చి 35 మంది ప్రశాంతంగా ఉంటారు, మిగతా వాళ్ళంతా డిస్టర్బెన్స్లోనే ఉంటారు. అక్కడ వచ్చే 100 మంది ఏదో కారణం చేత ప్రశాంతంగా ఉంటున్నారు. అందుకే మీరు మామూలు ఊర్లలో మనుషుల దృష్టి వేరే వాళ్ళ మీద ప్రసరిస్తుంది, అరుణాచలంలో ఎవరి దృష్టి వాడి మీదే ఉంటుంది. మీరు ఎక్కడికైనా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ బయటికి వెళ్ళి చూస్తే వాడితో వాడు ఉంటున్నట్టు కనిపిస్తున్నారు అందరు. పెద్ద ఆలోచనలు తాకిళ్ళలేదు, ఆలోచనలు వదిలేసుకుని వస్తున్నారు, లేదా ఉన్న ఆలోచన ఎట్లా వదిలించుకోవాలని ఆలోచిస్తున్నారు అక్కడ ప్రతి ఒక్కరు. ఎవ్రీ వన్ ఈజ్ ఎంక్వైరింగ్. రోడ్ల పక్కన సాధువులు పడుకొని ఉంటారు, హాయి పడుకొని ఉన్నారు అంతే. అసలు ఆల్రెడీ ఒక పెద్ద బంగ్లా ప్యాలెస్ ఉండి ఇద్దరు రాని వాడికి ఆ సాధువుని చూస్తేనే వచ్చిన స్పృహ కలుగుతుంది. సో రకరకాల కేటగిరీస్ పీపుల్ అంతా అక్కడ చేరారనమాట. ఇంకా అది కొన్ని వేల సంవత్సరాల వరకు అది అట్లే ఉంటుంది. అందుకని నేను అరుణాచలం వెళ్ళడానికి కారణం ఆ కొండ అక్కడ తప్ప ఎక్కడ లేదు. అదో భగవాన్ స్థితి అంతటా ఉంది, ఈశ్వరుడు అన్ని చోట్ల ఉన్నాడు, ఆ కొండ మాత్రం అక్కడికి చోటు. నేను అరుణాచలం వెళ్ళడానికి ఇప్పుడు నా బుక్ లాంచ్ ఎక్కడ చేశాను, కొండ బ్యాక్ డ్రాప్లో. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు కూడా దిలీప్ గారికి ఫోన్ చేసి అరుణాచలంలో బుక్ లాంచ్ చేయాలి అంటే ఒక మంచి ప్లేస్ చూద్దాం రండి అంటే, ఎక్కడ చేద్దాం, రమణాశ్రమంలోనా లేకపోతే ఎక్కడన్నా చుట్టుపక్కల ఆయన వాళ్ళు ఒప్పుకోకపోతే మనం దేవాలయంలో చేయొచ్చా, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళకి కంఫర్ట్ ఉండడానికి భోజనానికి మనం ఎక్కడన్నా ఒక హోటల్ ఉంటారు కదా బాంకెట్ హాల్లో చేయొచ్చా అంటే, సరే మీరు ఒకసారి రండి. సో వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం శివసన్నిధి పైకి వెళితే ఊరికి అక్కడ కూర్చున్నా, నేను ఎప్పుడే వస్తా. ఆ తర్వాత అప్పుడే ఆయన వచ్చాడు. సో చాలా ప్లేసెస్ ఉన్నాయి, రమణాశ్రమంలో అడుగుదాం. అది ఇట్లా చూస్తే కొండ కనిపించింది, ఇదే ఇంకా మళ్ళీ ఇంకా ఇప్పుడు ఒకవేళ నేను బుక్ లాంచ్ అంటూ చేస్తే అంటే మన ఇంట్లో చేసుకున్నట్టే, అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎక్కడి నుంచో రానవసరం లే, కింద ఉంటారు పైకి వస్తారు, అటుపోకపోతే భోజనం, ఇటు చూస్తే కొండ. సో అంతా అక్కడే ఉంది, అంతే తప్ప ఒక ప్రత్యేకమైన రీజన్ ఏమి లేదు. నా దృష్టిలో అరుణాచలంలో ఉన్నదంతా ఇక్కడ ఉంది. ఇప్పుడు ఉదాహరణకు తిరుపతికి వెళ్తాను అనుకో, ఎందుకు వెళ్తానంటే దైవం కోసం కాదు. తిరుపతిలో ఉన్న ఆ దేవాలయ నిర్మాణం ఇంకెక్కడ లేదు, దాన్ని చూడడానికి వెళ్తా. దైవం కోసం నేను తిరుపతి ఎప్పుడు వెళ్ళాను. దైవం అన్ని చోట్ల ఉంది, దేవాలయం అక్కడ ఒక చోటు ఉంది. లేకపోతే తిరుపతిలో ఉన్న 7 కొండలు ఆ స్ట్రక్చరు ఇంకెక్కడ లేదు, దైవం అన్ని చోట్ల ఉంది. ఇప్పుడు నాకు అంటే క్లారిటీ కొన్నేళ్ల తర్వాత వచ్చిన క్లారిటీ. ఇప్పుడు నేను ఏదైనా ఊరు వెళితే ఆ ఊరిలో ఏదైనా ప్రత్యేకత ఉంటే వెళ్తా తప్ప మెడిటేషన్ కోసము, ఇప్పుడు పౌర్ణమి ధ్యానం చేయడానికి ఎక్కడో పోతారు, ఇక్కడ లేదా పౌర్ణమి. చందమామను చూడడానికి ఏ ఊరు అవసరం లేదు. అది ఒక మనిషిని ప్రత్యేకంగా చూడాలంటే ఆ ఊరు వెళ్ళాల్సిందే, అందులో ఇంకా వేరే ఆప్షన్ లేదు. సమ్టైమ్స్ ఆప్షన్స్ ఉండవు. అట్లా నాకున్న పరిధిలో నేను చూసిన బ్యూటిఫుల్ థింగ్స్లో ఆ కొండ ఒకటి. అంటే ఎన్నో కొండలున్నా అరుణాచలం వెళ్ళగానే ఆ కొండ నీ కళల్లో వస్తుంది, ఇంకా నువ్వు ఎటు చూసినా కొండే కనిపిస్తుంది. ఇంకా యూ కెనాట్ ఎస్కేప్. నువ్వు అరుణాచలం ఎక్కడ తిరుగు ఆ కొండ ఏదో దిక్కుంటుంది, దాని స్కేల్ అటువంటిది. తర్వాత దాని షేప్ కూడా చాలా మిస్టీరియస్. అంటే సరిగ్గా చూస్తే ఆ ప్రకృతికి సంబంధించిన ఒక న్యాచురల్ మిస్టరీ అది. సంహౌ మానవ జాతి, భగవాన్ చెప్పాడు, భగవాన్ రాకముందే కొండకి చాలా ప్రాశస్త్యం ఉన్నది. ఇప్పుడు నేను ఒక బుక్ కొన్నాను, ఫ్రాంకోయిస్ అని ఒక వ్యక్తి రాసిన పుస్తకం, అరుణాచలంలోనే కొన్నా. ఆ పుస్తకం ఎప్పుడు రాశారు? 1854లో రాశారు. ఒక ఆర్టిస్ట్ నాలాగే అరుణాచలానికి వచ్చి, అరుణాచలంలో అక్కడ కొండ, అక్కడ ఊర్లు, అక్కడ కల్చర్, అరుణాచలం దేవాలయం,
విరూపాక్ష గుహ. అప్పుడు రమణ మహర్షి ఇంకా రాలే అక్కడికి. సో రమణ మహర్షి రాకముందే అది విదేశీయులను ఆకర్షించింది. అంటే నేను కొనుక్కొచ్చుకున్నా, రేర్ బుక్ అది. అంటే రమణ మహర్షి వల్ల ఫేమస్ కాలే అరుణాచలం. గిరి ప్రదక్షిణ కూడా రమణ మహర్షి స్టార్ట్ చేసింది కాదు. నేను కూడా అట్లా అనుకునేవాడిని. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది అది. ఎప్పుడు పౌర్ణమి అంటే ఎక్కడెక్కడి నుంచో అక్కడికి వచ్చి, ఇప్పుడంటే కొంచెం క్రౌడ్గా కనిపిస్తుంది, కానీ క్రౌడ్ లేదు. అంటే నేను పౌర్ణమి రోజున్న ఎవరి తిప్పలకు వాడు ఉన్నాడు అంతే. ఇప్పుడు మనకు డీమార్ట్లో ఉండే క్రౌడ్కి ఆ క్రౌడ్కి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఒక్కోసారి 5-6 మంది ఇంట్లో ఉంటారు, క్రౌడెడ్ అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ అందరూ ఒకరి ఆలోచనలో ఒకరి మీద, అక్కడ ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు, తద్వారా క్రౌడ్ లేదు. 2-3 ఉండి వీడి గురించి వాడు, వాడి గురించి వీడు డిస్కస్ చేస్తూ ఉన్నారు అనుకో, అప్పుడు అది డిస్టర్బ్డ్ యాంబియన్స్ అవుతుంది. అక్కడ ఎవరి లోకంలో వాళ్ళు ఉన్నారు. అసలు ఎట్లా పోతారంటే ఒక మనుషులతో నది ఉన్నట్టు ఉంటుంది అది. నువ్వు ఒక్కసారి ఆ గుంపు మధ్యలోకి వెళ్తే నువ్వు బయటికి రాలి. మనుషుల నది. నువ్వు నిజంగా గుంపు మధ్యలోకి వెళ్తే యూ కెనాట్ ఎస్కేప్. నువ్వు చచ్చినట్టు గిరి ప్రదక్షిణ చేయవలసిందే. ఎందుకంటే మనుషులే తోసుకుంటూ పోతారు. మా ఫ్రెండ్ చెప్పాడు, నిద్ర వస్తుంటే కూడా తీసుకుపోతానంట. అంతే. రమణ మహర్షి కూడా చెప్తాడు కదా, ఒక 9 నెలల గర్భిణీ స్త్రీ నడిచినట్టు నడవాలి మీరు. అంటే గిరిని అట్లా నడవాలంటే ఏదో హడావిడిగా కాకుండా మెల్లగా నెమ్మదిగా. ఇప్పుడు అన్నీ చేసినట్టు మళ్ళీ అది హడావిడిగా చేస్తే ఎట్లా అది. సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకో బుక్ లాంచ్ ఉంది, ఇక్కడే చేస్తాం. తర్వాత ఎవరికన్నా కొంచెం పెద్ద ఇల్లు ఉందనుకో వాళ్ళ ఇంట్లో చేస్తాం, లేకపోతే శ్మశానం దగ్గర చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్. ఎక్కడైనా అంటే ప్రదేశంలో ఏం లేదు, దాని పట్ల మనకున్న వైఖరే కదా. ఇప్పుడు చిన్నపిల్లవాడిని శ్మశానంలో వదిలేసినా ఆడుకుంటాడు, దేవాలయంలో వదిలేసినా వాడికి దాని మీద లేదు. మనిషికి శ్మశానం అంటే భయము, దేవాలయం అంటే భక్తితో కూడింది, బార్ అండ్ రెస్టారెంట్ తాగి ఎంజాయ్ చేసేది, పబ్ అంటే ఎగిరేదని ధారణలు వాడికి ఉన్నాయి. అందుకని ప్రదేశాలు విడిపోయినాయి మన మనసులో. ఇప్పుడు నాకు విభజన పోయింది. ఇప్పుడు ఎక్కడుందా నేను నా పని చేసుకుంటాను. అందుకని అరుణాచలం అన్నది ఒక ఆప్షన్. అది కూడా నాకు దగ్గరగా ఉంది, పోవడానికి బస్సు ఉంది కాబట్టి. లేకపోతే లైఫ్ టైంలో ఒకవేళ ఇదే 100 ఏళ్ళ క్రితం అనుకో, ఒక్కసారి వెళ్ళొచ్చు ఉండేవాడిని నడుచుకుంటూ అట్లా ఇట్లా. అదే లాస్ట్. మాటిమాటికి చూడాలని. రెండోది నాకు ఇక్కడ ఎట్లుందో అక్కడ అంతే, జస్ట్ కొండ బ్యాక్గ్రౌండ్ ఉంది అంతే. రోజులో 2 సార్లు 3 సార్లు అట్లా. తర్వాత పెయింటింగ్స్ వేయాలని ఒక స్పృహ కలిగింది. ఓన్లీ కొండ. ఇది ఎన్ని యాంగిల్ తీసినా అట్లే కనిపిస్తుంది అది. నా దగ్గర ఉన్నాయి ఒక 100 ఫోటోలు దాక్కున్నాయి. 100 ఫోటోలు పక్కన పెడితే ఏం తెలుస్తలేదు. అంటే కొండ చూడాల్సిన అవసరం లేదు, అర్థమైంది నాకు కొండను వేయాలంటే. తర్వాత ఇంకో ఆలోచన వచ్చింది, కొండ పగల్లో ఎట్లుంటుంది, రాత్రి ఎట్లుంటుంది, మేఘంలో ఎట్లుంటుంది, వర్షంలో ఎట్లుంటుంది, చీకట్లో ఎట్లుంటుంది. అది కూడా సింపుల్గా ఒక ప్యాచ్ లాగా కనిపిస్తుంది, డీటెయిల్స్ ఏమి కనిపిస్తలేవు ఒక డిస్టెన్స్ నుంచి. దగ్గరికి వెళ్తే కొండ కనిపిస్తలేదు, దూరం వెళ్తే ప్యాచ్ లాగా కనిపిస్తుంది. వేసినా కానీ వేస్తున్నప్పుడు నాకు తెలిసిందంటే అనవసరంగా చూసి వేస్తున్నా అనిపించింది నాకు. అంటే చూడ్డానికి ఏమి లేదు. ఇప్పుడు ఉదాహరణ మనిషి అనుకో, కళ్ళు ఉంటాయి, ముఖం ఉంటుంది, ముక్కు ఉంటుంది, పళ్ళు ఉంటాయి. కొంచెం అడిట్ అయితే ఆ మనిషి వేరే మనిషిలా అనిపిస్తాడు. ఆ కొండనే అది. అసలు నేను చూడవలసిన అవసరం లేదు. మరి ఆ కొండతో ఏం చేయాలి అన్న చోట నాకు ఒక కొత్త ఐడియా వచ్చింది. అది అక్కడి నుంచి డెవలప్ అవుతుంది ఐడియా. ఎవరు పెట్టలేదు అది. ఒకప్పుడు మనిషికి ఎంటర్టైన్మెంట్ లేదు. నేను అనుకోక ఇప్పుడు మనం ప్రతిరోజు పూజ చేసుకుంటున్నాం, సంధ్యావందనం చేసుకుంటున్నాం, లేకపోతే కార్తీక పౌర్ణమి ఉపవాసాలు చేస్తున్నారు. ఎందుకు అనే దాని వెనక ఒక చిన్న రీజన్ ఉందండి, సింపుల్. ఇప్పుడు ఇది మీ మైండ్, అందరి మైండ్ ఇది. దీనికి ఉన్న చుట్టుపక్కల రకరకాల విషయాలు ఉంది. దీనికి ఒక స్వభావం ఏంది, ఏదైనా పట్టుకుంటే దాని వైపు పోతూ ఉంటుంది. అట్లా పోయిందనుకో దాన్ని పిచ్చి అన్నారు. పిచ్చి అంటే సపరేట్ ఏమీ కాదు, అంటే ఇట్లా పోవలసింది ఇటుపక్క తిరిగి అమ్మాయిని చూసి అమ్మాయి అంటే వెళ్ళిపోయింది. అది దానికి ఒకడు తాగుడంట పోయాడు, ఒకటి పేరు ప్రఖ్యాతుడంట. పిచ్చి అంటే అది. ఇప్పుడు మరి మనిషి ఏం చేయాలి, మాటికి మనసును ట్రాక్ మీద తీసుకురావాలి. అందుకని నిద్ర లేస్తానే పిచ్చి. అంతలో గుర్తొచ్చింది, నీతో చర్చ తర్వాత ముందు పూజ చేసుకొని వస్తా. ఆ పూజ వల్ల ట్రాక్లోకి వస్తుంది. మళ్ళీ 4 hours గడిచింది,
మళ్ళీ ఏదో పనికిరాని పిచ్చిలు పట్టుకున్నాయి. ఇవన్నీ కాదబ్బా, నేను భోజనం ప్రిపేర్ చేయాలి అని మళ్ళీ ఫుడ్ ప్రిపరేషన్లో మళ్ళీ మైండ్ వచ్చి కూర్చుంది. మళ్ళీ సాయంత్రం అయితే ఇంకేదో వచ్చి మళ్ళీ ఆర్డర్లో, నైట్ అయితే భజన. ఇట్లా ఉండగా బోర్ వచ్చింది, అదే అంతలో పండగ వచ్చింది. అంటే నీ మనసుని మాటి మాటికి నువ్వు తీసుకొని రావాలి మార్గంలోకి. అది వేరే వాళ్ళ బలవంతం వల్ల కాదు, స్వయం స్ఫురణలో. అందుకే సంధ్యావందనం కానీ లేకపోతే భజన కానీ జపము, ఒక చిన్న జపం. ఎందుకంటే నీ మైండ్ ఎటెటో పోతున్నదాన్ని తిరిగి తీసి జపమాలలో కూర్చోబెడుతున్నావు. భజనలో 2 చేతుల మధ్యన వచ్చి మనసు కూర్చుంటుంది. సో ప్రతి చోట నీ మనసు ఎటో వెళుతుంది, దాన్ని ఎన్నికి తీసుకొని రావాలి. ఇంతకుమించి వేరే పర్పస్ లేదు. సినిమా చూస్తే కూడా వస్తుంది, ఇక్కడ సినిమాలో కొట్టుకుపోతుంది. అందుకని కళ్ళు మూసుకో అన్నారు. ఇప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు ఎందుకు కళ్ళు మూసుకోవాలి? చూసినప్పుడు చూడగానే ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి. చూసినప్పుడు నీకు ఏ ఆలోచన రాకపోతే కళ్ళు తెరుచుకొని చేసినాయి. సో అట్లా మనసు మాటి మాటికి ఒక ట్రాక్లోకి తీసుకురావడానికి మనిషి కనుక్కున్న ఇవన్నీ. ఇంకోటి, రకరకాల మానసిక స్థితులు ఉన్నాయి కాబట్టి అందరికీ ట్రాక్లోకి పోకుండా రమణ మహర్షి ఎక్కడున్నాడో తన మనసు అక్కడే ఉన్నట్టుగా కుదరదు. అంటే డిజైర్ పూర్తిగా పడిపోతే, అటాచ్మెంట్ పూర్తిగా పడిపోతే నీ మనసు ఎక్కడికి పోదు. ఇంకా ఉదాహరణకి ఇప్పుడు నేను కాషాయం కట్టుకోవాలని నిర్ణయించుకున్నాను అనుకో, అది నా నిర్ణయమే. ఇప్పుడు ఎవరో రేమాండ్ షోరూమ్కి వెళ్దాం అన్నారు, వెళ్ళి కూర్చుంటాం అంతే. ఒక్కసారి రేమాండ్ బట్టలు వేసుకుంటే బాగుండు అంటే అటుపక్క పోతున్నాడు. అసలు వాడికి లేదు. వాడు వెజిటేరియన్ దాన్ని నిర్ణయించుకున్నాడు. అరబ్ కంట్రీస్కి వెళ్ళాడు, అందరు నాన్ వెజ్ తింటున్నారు. తినండి తినండి అని. సో అతని మనసు అటువైపు వెళ్ళడం లేదు. సో ఈ స్థితి అందరికీ జన్మతః ఉండదు. మనకున్న రకరకాల కండిషన్స్ వల్ల ఎప్పుడు లాగుతూ ఉంటుంది, పుల్లింగ్ టువర్డ్స్ సంథింగ్. ఇది కాన్స్టెంట్గా జరుగుతుంది. మనిషి యొక్క అశాంతికి కారణం తన మనసు మాటి మాటికి ఒక దాన్ని పట్టుకుంటుంది, మళ్ళీ తిరిగి ఎనిక్కి లాగుతున్నాం, మళ్ళీ పట్టుకుంటుంది. సేమ్ మనం బావిలో ఉన్న బిందె లాగాలనుకో, మాటి మాటికి లాగుతున్నాం కాబట్టి అలసిపోతున్నాం. మనసు కూడా అట్లాగే అలసటకు గురవుతుంది. ఏమి అర్థం కాలే. మామూలుగా మాట్లాడు, నువ్వు సైకిల్ చేయకు, సంబంధం లేదు నీకు. పెట్టేసేయమ్మా. సో ఒకవేళ చెక్కినా న్యాచురల్గా ఉన్న పర్పస్ ఇది. ఇప్పుడు దాంట్లో నుంచి ఎందుకు దూరాలి? రోజు ఇంట్లో నుంచి దూరి కొంచెం దానికి నిజంగా అది ఎంత లావైనా దూరుతారంటారు కదా. నేను ఒకటి క్రియేట్ చేస్తే దూరం అని చూద్దాం. అది దూరే విధంగానే ఉంటుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏవైనా 2 స్ట్రేట్గా ఉంటే దూరడం కష్టం, ఇట్లా ఉంటే దూరొచ్చు. అట్లా 2 బండలు అవి న్యాచురల్గా ఫామ్ అయి ఉండొచ్చు, లేదా మనిషి తయారు చేసి ఉండొచ్చు, అది ఇర్రెలెవెంట్. ఏదో విధంగా నీ మనసుకు కొత్తదాన్ని పరిచయం చేయాలి. ఇంకా నా నిర్వచనం ఏంది, నీవు ప్రతిరోజు నీ యొక్క సెన్సెస్ అంటే నీ కళ్ళు, నీ యొక్క ముక్కు, నీ చేతులు, నీ నాలిక, ఇవన్నీ రోజు ముట్టుకునే వాటిని కనుక ముట్టుకుంటూ ఉంటే బోర్డం వచ్చేస్తుంది. నిద్రలేస్తానే భార్య కనిపించింది, ఇప్పటికే సంవత్సరమే చూడబట్టి. ఇటు చూస్తే గోడ కనిపించింది, ఏం చూస్తాం, అదే పాత గోడ. సినిమా పెడితే అదే పాత సినిమా వచ్చింది, అదే బెడ్. అప్పుడు అనిపిస్తుంది, ఎటన్నా ఊరు వెళ్దామా? ఎందుకు వెళ్తున్నారు? బేసికలీ ఊరి మీద ఏ ఇంట్రెస్ట్ లేదు. నీ యొక్క సెన్సెస్కి కొత్త రంగుని, కొత్త రుచిని. ఇప్పుడు ఉదాహరణకి భోజనం బయట చేద్దాం అంటే నువ్వు అదే రుచికరమైన అదే టేస్ట్ నువ్వు తింటా ఉన్నావు, బోర్ వచ్చింది, అదే స్మెల్ బోర్ వచ్చింది. ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్తే స్మెల్ కొత్తగా వస్తుంది. రెస్టారెంట్లో ఈ ఫుడ్ తీసుకొని తిను చూద్దాం, మళ్ళీ ఇంకా అదే దరిద్రం ఫుడ్ అక్కడ ఎందుకు అంటాడు మనిషి. అందుకని ఇది జనరల్ సెన్స్లో. రియల్గా లైఫ్లో విచారణ చేస్తే ఎక్కడికి పోనవసరం అవసరం లేదు. నువ్వు రోజు చూసిన గోడ ఈరోజు చూసావు, ఇది ఒక ఇమేజ్గా ఏర్పడ్డది. ఇది నువ్వు మళ్ళీ మర్చిపోయావు. బ్లాక్ బోర్డ్ లాగా కొన్ని వేల పేజీలు రాయొచ్చు, చెడిపేస్తారు, మళ్ళీ బ్లాక్ బోర్డ్ బ్లాక్గా ఉంటుంది. అదే మనం పేపర్ మీద రాస్తే ప్రింటెడ్. సో మన మనసు బ్లాక్ బోర్డా లేకపోతే మార్కర్ పెన్తో రాస్తున్నావా? సో మార్కర్ పెన్తో రాసేవాడు ఎటుటో తిరగాలి. ఇంకా బ్లాక్ బోర్డు మీద రాస్తున్నా అని ఒక స్పృహ ఉంటే ఈ గోడ 1000 ఏళ్ళు చూసినా బోర్ రాదు. నీ ఎదురుగున్న వ్యక్తులు 1000 ఏళ్ళైనా ఎందుకు? వాళ్ళకు సంబంధించిన ఏ జ్ఞాపకాలు, ఏ ముద్రలు మన మనసులో లేవు కాబట్టి. కానీ ఇదంత ఆశమ ఈజీగా అర్థమయ్యే విషయం కాదు, అది క్లియర్. అంటే నేను కూడా అంటే చెప్పగలను, అందరూ ఒకలా ఉండాలని. అందుకే ఇప్పుడు నేను ఎందుకు ఏకాంతంగా ఉంటాను,
ఎందుకు ఒక పరంపర కానీ స్టార్ట్ చేయొద్దంటే, నాలాగా తయారు చేయకూడదు ఎవరు. ఎవరు ఎట్లా ఉంటే హాయిగా ఉందో అట్లా వాళ్ళు మార్గాన్ని కనుక్కోవాలి. ఇప్పుడు ఆమె కుర్చీలో కూర్చుంటే హాయిగా ఉంది, నేను పద్మాసనం వేసుకుంటే హాయిగా, నువ్వు పడుకుంటే హాయిగా ఉంది. హాయిగా ఉండటం ముఖ్యం, ఒకరినొకరు అనుసరించడం కాదు. అట్లా అందుకని గురు శిష్య సంబంధం లేదు. గురువులాగే శిష్యుని తయారు చేయాలంటే పెట్టాలి ఒక ఆశ్రమం. స్థితిలో నిలబెట్టాలంటే ఏం అక్కర్లేదు. మీరు ఎక్కడున్నా మీ మనస్సు దేన్ని పట్టుకోకుండా ఉండగలగడం అన్నది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే దట్ ఈస్ ఎనఫ్. అంటే అప్పుడు దేనితోనే అటాచ్మెంట్ లేదు, డిటాచ్మెంట్ లేదు. నీడ్ ఉంది, అవసరమైతే కంచాన్ని పట్టుకో తీరగానే వదిలేయి, అవసరమైతే మనిషిని పట్టుకో తీరగానే వదిలేయి. కానీ అట్లా గట్టిగా పట్టుకోకు. ఆ గట్టిగా పట్టుకుంటేనే అటాచ్మెంట్ అని చెప్పారు. కంచం తిన్న తర్వాత కంచం చాలా బాగుందని వదిలిపెట్టట్లే. సాయంత్రం అయింది, 2 రోజులు అయింది, 10 రోజులు అయింది. స్థితియా అంటే ఆ స్థితి కోసం ఏ ఆశ్రమం, స్థితిని పరిచయం చేయడానికి ఆశ్రమాలు అక్కర్లే. స్థితి అన్నది ఎగ్జిస్టెన్షియల్గా ఉన్నది. ద రియల్ స్పిరిచువల్ కోర్ ఎప్పటికీ దీంట్లో రాసింది అదే, మీకు ఇద్దాం అనుకున్న పుస్తకంలో. సో గురువు అంటే మనిషి కాడు, అది అంటే పడిపోయా కదా గురువు. సో అది కార్యకారణాల మీద, పరిస్థితుల మీద ఆధారపడని ఒక అలజడులు లేని సమతాస్థితి అందరిలో ఎప్పుడూ ఉన్నది. అలాంటప్పుడే పోవడం ఎందుకు, పోవాల్సిన అవసరం లేదు. కానీ టక్కున అర్థం కాదు కాబట్టి ఎవరో ఒకరి ముఖత, ఇప్పుడు గుర్రం గనక గురువుని అన్వేషిస్తే అది గుర్రాల్లోనే గురువుని ఎత్తుకుంటుంది, అది కప్ప దగ్గరికి పోదు ఎప్పుడు. సో మనిషి రూపంలో ఉన్నవాడిని వెతికి మనం మనిషిని గురువు అనుకుంటున్నాం, కానీ మన ఆధ్యాత్మికతలో నిరాకారం కూడా ఉన్నది. సో ఫస్ట్ నువ్వు ఆకారం అనుకొని ఇంకో ఆకారం వెంటబడుతున్నావు, నువ్వు నిరాకారం అని తెలిస్తే ఆకారాలు పడిపోతాయి అన్నమాట. అట్లా కానీ అంత తొందరగా అర్థమయ్యే విషయం కాదు కాబట్టి ఎక్కడో చోట మొదలు పెట్టాలి కదా. అందుకని ఏదేమైనా మనం ఏ స్థితిలో ఉన్నామో అది అంగీకరించడం మొదటి మెట్టు. అది జరగకుండా ఏది జరగదు. వేరే వాళ్ళు అడిగితే తప్ప సలహా ఇవ్వకూడదు, ఇది ఒకటి ఇంపార్టెంట్. అంటే ధ్యానం ఊరికే ధ్యాన స్థితి రాదు. రమణ మహర్షి ఎవరంటే వేరే వాళ్ళు అడిగితేనే ఏదైనా చెప్పినవాడు, లేకపోతే ఎప్పుడు మౌనంగా ఉన్నవాడు. గొప్ప గొప్ప సిద్ధాంతాలు, తార్కిక వేదాంతాలు అక్కర్లేదు. ఈ చిన్న విషయాన్ని గ్రహించి ఇది పాటిస్తే 1 సంవత్సరం ఎవరన్నా అడిగితేనే ఏదైనా చెప్పు, అది కూడా తెలిస్తే చెప్పు, లేకపోతే తెలియదని చెప్పు, బాత్ కథ ఓకే. నీకు సంబంధం లేని విషయాలు నువ్వు అసలు మాట్లాడొద్దు. అది ఏదైనా నీకు సంబంధించింది క్లుప్తంగా చెప్పు. ఎదుటి వ్యక్తికి అర్థమైంది, లేకపోతే మళ్ళీ చెప్పు, పర్వాలేదు. తర్వాత నువ్వు ఉపయోగించే వస్తువుల సంఖ్య తగ్గించు, తగనే ప్రశాంతత రాదు. ఇవన్నీ చేస్తేనే వస్తుంది. రమణ మహర్షి ఎవరు? అత్యంత తక్కువ వస్తువులు కలిగి ఉన్నవాడు, అందుకే హాయిగా ఉన్నాడు. ఎక్కువ వస్తువులు ఉంటే నీ మనసంతా వాటికి ఖర్చు అయిపోతుంది. నా ఇల్లు ఏమాయనో, బంజారాహిల్స్ ప్లాట్ ఏమాయనో, అక్కడ కారు పెట్టిందా వర్షం వచ్చి తడిచిపోతుందేమో, అయ్యో బట్టలు బయట ఆరేసిన. ఎందుకంటే ఎన్ని వస్తువులు ఉంటే అంత ఆలోచన. అందుకే యోగులందరూ వస్తువులను తీసేశారు. మనుషులు ఉంచుకున్నారు కానీ బంధాలు తీసేశారు. ఓ గురువుకి 1000 మంది శిష్యులు ఉన్నారు, కానీ అక్కడ బామ్మర్ది లేడు, బావ లేడు, భార్య లేదు, మనుషులు ఉన్నారంతే. వ్యక్తితో తనకున్న సంబంధం వేరు. ఒకడు నీళ్ళు ఇస్తాడు, లైఫ్ అంతా నీళ్ళు ఇస్తాడు, అక్కడితో తన పని అయిపోయింది. ఒకడు ఆహారం పెడితే ఆహారం పెడతాడు. గురువు ఎవరితోనో మాట్లాడుతున్నాను, మిగతా వాళ్ళంతా మౌనంగా వింటున్నారు అంతే, ఇంటర్ఫీర్ అవ్వట్లే. బంధాలంటే ఏంది? ప్రతి ఒక్కరి విషయాలు ప్రతి ఒక్కరు ఇంటర్ఫీర్ అవుతారు. ఇప్పుడు పెళ్లి కూతురు చీర కొనాలంటే కూడా తండ్రి వచ్చే, పక్కింటోడు వచ్చే సలహా ఇస్తారు. ఏమో వీడియోడు సలహా వేయడానికి కోపం వస్తుంది. అంటే ఒక పిచ్చాసుపత్రిలాగా మారిపోయింది కుటుంబ వ్యవస్థ. అందుకని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే స్పిరిచువాలిటీ ఈజ్ వెరీ సింపుల్. అంటే ఫస్ట్ ప్రిపేర్ ద గ్రౌండ్. దానికి ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంది? ఎవరైనా అడిగితేనే మాట్లాడు. ఇది ఒక్కటి చాలు, మొత్తం మైండ్ అంతా స్టేబుల్ అయిపోవడానికి. వస్తుంది ఆవేశం, మాట్లాడాలి, ఏదో చెప్పాలి. ఏమత్తమ్మ బాగున్నావా, తిన్నారా, ఎందుకు అడుగుతున్నావు? అసలు ఏమన్నా కానీ నువ్వు అసలు తలెత్తి చూడకు, ఒక పనిలో ఉండు. బ్యూటిఫుల్ టెక్నిక్స్ ఉన్నాయి. ఒక పని పెట్టుకోవాలి, చేతులు ఎప్పుడు ఒకటి ఉండాలి, రాసుకునే పెన్ను పేపరు, లేకపోతే ఒకటి కుడతా ఉండాలి, ఒక స్వెటర్. 100 ఏళ్ళని అదే కుట్టు, ఎవరి ఇంటికి రాగానే అందుకో అంతే. వాళ్ళు పోగానే అవతల పడింది.
మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇది కుడుతూ నేను మాట్లాడతాను. అసలు అది చూడకు. అప్పుడు ఎవరు అది కుట్టడం ఆపినా అది ఎక్కువ చూడని ఎవడన్నాడు. నువ్వు ఖాళీగా ఉన్నావు కాబట్టి చూడమంటున్నారు. రెండోది ఎవరు వచ్చినా వాళ్ళు చెప్పేది కాదు, నువ్వు కొత్త కొత్త ఐడియాలు ఇస్తూ ఉండు. మనం ఒక ప్రయోగం చేద్దామా? ఒక ఆయన చెప్పాడు, ఏంది ఆ ప్రయోగం అంటే, నువ్వు ఎలా ఉంటావో నాకు తెలుసు, నేను ఎలా ఉంటానో నీకు తెలుసు, కళ్ళు మూసుకొని మాట్లాడుకుందాం. చూసుకోవడం ఎందుకు? లేదా నువ్వు ఎటు తిరిగి మాట్లాడి నేను ఎటు తిరిగి మాట్లాడతాను, మాట వింటే సరిపోతుంది కదా, దానికి ఊరికే చూసుకోవడం ఎందుకు? ఆ చూసుకుంటున్నప్పుడు నీ ఎక్స్ప్రెషన్ చూసి నా దమా ఖరాబ్ అవుతుంది, పెద్ద ప్రాబ్లం. అందుకని డోంట్ లుక్ ఎట్ ఫేసెస్. చిన్న చిన్నవే మనం చేయడానికి మనకు ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే ఇవన్నీ చేస్తే నిజంగా జ్ఞానోదయపు స్థితి అంటే నీ మనసు ఎటు పోకుండా నీతోనే ఉంది. ఇప్పుడు పరిచింతన బాయ్, ఎవరు అడగకుండా సలహాలు ఇస్తలేవు, మాట్లాడే లక్షణం బాయ్, నీది కానీ దాన్ని ముట్టుకోవడంలే, నీ వస్తువుల సంఖ్యనే తక్కువ. ఇప్పుడు మనసు ఫుల్ యాక్టివ్ ఉంది, ఏం చేయాలో తెలియదు. అందుకని జ్ఞానోదయం అన్న స్థితి వెరీ డేంజరస్ స్టేట్. ఒకవేళ ఆ స్థితి వస్తే నెక్స్ట్ నీకు ఒకటే పని తప్ప వేరే పని ఉండదు. నిద్ర లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు నీ వేగంలో నువ్వు అంతులేని పని చేస్తూ ఉంటావు. ఒకరు ఉండని లేకపోని, అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉండని లేకపోని, విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. నువ్వు జస్ట్ యూ కంటిన్యూ. ఒకటి చిన్న కథ చదివా. గురువు మొక్కలు నాటుతూ ఉంటాడు. నిర్ణయించుకున్నాడు అంత చుట్టుపక్కలంతా చెట్లు కొట్టేస్తే ప్రకృతిలో ఒక ఇంబ్యాలెన్స్ వచ్చిందని గుర్తించి మొక్కలు పెడదామని నిర్ణయించుకున్నాడు. మొక్కలు పెడతా ఉన్నాడు. భార్య వచ్చి, ఇట్లా నువ్వు మొక్కలు పెడుతుంటే అందరు పిచ్చోడు అంటున్నారు, అందరు చేసే పని చేయొచ్చు కదా, నా తల కొట్టేసినట్టు అవుతుంది. సరే అన్న. సరే కాదు, నువ్వు మొక్కలు పెట్టడం ఆపకపోతే నేను వదిలేసి వెళ్ళిపోతాను. సరే అన్న. అసలు నీకు సిగ్గు లజ్జ మానం ఏమైనా ఉన్నాయా? వదిలేసి వెళ్ళిపోతున్నా అంట కూడా నువ్వు అసలు పెడుతున్నావు. మాట్లాడలేదు. అట్లాంటి స్థిరచిత్తం కావాలి. ఒక 50 ఏళ్ళు గడిచింది. ఇగ్నోరెన్స్ ఈజ్ గుడ్. మనకు అసలు ఏం తెలుసని. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇగ్నోరెంట్. నీ పని నీవు పట్టుకొని దాంతో ఉండకుండా ఉండడమే గ్రేట్ ఇగ్నోరెన్స్. విషయాలు తెలియకపోవడం కాదు. ఉదాహరణకి ఐసీయూలో పేషెంట్ని మనం ఇగ్నోర్ చేస్తున్నామా, అతన్ని ప్రొటెక్ట్ చేస్తున్నామా దూరం ఉండి? అందరి దగ్గర కూర్చొని ఇట్లా తల దూవుతూ పాటలు పాడు చచ్చిపోతాడు వాడు. ఎందుకంటే నువ్వు ఆ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ చివరికి నువ్వు చెప్పులు కూడా వేసుకుపోవడానికి వీల్లేదు. అయినా చెప్పినా ఏదో మాట్లాడతారు. అక్కడ ఏంది, నువ్వు వాడిని వదిలిపెడితేనే వాడు బతుకుతాడని అర్థం. మనం ఒకరినొకరు పట్టుకోకూడదు. ఎగ్జిస్టెన్స్లోనే 2 కుక్కలను చూడండి, కాసేపు ఆడుకొని దూరం పోయి పండుకుంటే ఈ మనుషులకి ఏం పిచ్చి, ఊకే ఒకరితో ఒకరు ఆల్వేస్ మెయింటైన్ ద గ్యాప్. ఇది కార్లకు కాదు, మనుషులకు కూడా రాసుకోవాలి. మెయింటైన్ 3 feet డిస్టెన్స్. మంచిగా ఉంటుంది. ఇప్పుడు నేను చేస్తున్నది, నాకు ఎవరితో నేను దగ్గర ఉండను. నేను దూరం కూర్చోండి, నేను మీకు దూరం కూర్చుంటా. ఎప్పుడన్నా రోజులో ఒకసారి 1 నిమిషం దగ్గరకు వస్తే చాలు. ఏముంటుంది అబ్బా చెప్పుకోవడానికి? నా పని నాకు మస్తుంది, వేరే వాళ్ళతో నాకు పెద్ద పని లేదు. ఇప్పుడు ఒక మామిడి చెట్టు ఉంది, దాని పని దానికి మస్తుంది, పక్కన ఉన్న చింత చెట్టుతో దానికి ఏమి. అట్లా ఇప్పుడు నా అండర్స్టాండింగ్ అంతా ప్రకృతిదే. నాకు చెట్టు, పిట్ట, కుక్క చెప్పింది చాలా బాగా అర్థమైంది మనుషులు చెప్పిన దానికంటే. నది ఉంటుంది, ప్రవహిస్తూ ఉంటుంది, అటు నేను పని చేస్తా, రాస్తా ఉన్నది. ఐ డోంట్ నో ఇది ఎవరైనా చదువుతారా చదవరా, నన్ను ఏమైనా అనుకుంటున్నారా? అనుకుంటే అనుకోనిలే, ఏమవుతుంది అనిపిస్తుంది నాకు. ఎందుకు అనుకోకూడదు? అరే అనుకునే స్వేచ్ఛ వాడికి లేదా? అన్నగా నేను తీసేయలే. అట్లా అంటే నేను చూడడం మానేస్తే అయిపోతుంది కదా, పెట్టుకోనిలే. ఇప్పుడు నేను చూడడం, నేను ఎప్పుడు చూడను. ఈవెన్ మా ఇంట్లో వాళ్ళు చూసినా చూడొద్దు. ఎందుకంటే ఎవరు కామెంట్స్ చూస్తే ఇప్పుడు మన మైండ్ డిస్టర్బ్ అయ్యే ఒక లక్షణం ఉందనుకో, చూడకపోవడమే మంచిది. ఇప్పుడు నేను చూసినా నాకేమనిపించదు. క్రిటిసైజ్ చేస్తే అరే భలే ఈ యాంగిల్ ఉందా, ఓకే అనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పింది అందరూ ఒప్పుకోవాలని రూల్ ఎక్కడుంది? అట్లాంటిది ఏమి లేదు. ఐ యాక్సెప్ట్ ఇప్పుడు నేను ఇట్లా ఉంటే చాలామంది నచ్చకపోవచ్చు, నాకేమో నచ్చడం నచ్చపోవడమేమీ లేవు. నేను అసలు ఎవరికి చూడడం మానేశాను. జెన్యూన్గా నేను చూడను. చూసినా ఏం ఆలోచించిన ఆ వ్యక్తి గురించి, విషయం గురించి మాట్లాడతాను. అది నా అవగాహన. కానీ ఎదుటి వ్యక్తి దాన్ని అపార్థం చేసుకున్నాడు అనుకో,
ఐ అండర్స్టాండ్, సరేలే ఓకే. చిన్న లైఫ్, ఇక్కడ ఏం సాధిస్తాము కొట్లాడుకొని పీకులాడి, నేను గ్రేట్ నువ్వు గ్రేటు, ఎవరెవరు గ్రేట్ అని చెప్పుకున్నారో అందరు చచ్చిపోయి భూమి కింద ఉన్నారు. అలెగ్జాండర్ నుంచి కృపాట్కిన్ వరకు, లేకపోతే ముస్సోలిని, ఆల్ టైరెంట్స్ ఆర్ డెడ్. రష్యన్ డ్రగ్ లార్డ్స్ కావచ్చు, లేకపోతే వీరప్పన్ కావచ్చు. ఏం సాధించారు వాళ్ళు? ఏదో ఉన్న కాసేపు అలజడి సృష్టి క్రియేట్ చేశారు, కొంత ఎక్కువ డబ్బు సంపాదించారు, వాళ్ళని చూస్తే 100 మంది భయపడ్డారు. సో అదే లైఫ్ అని అనుకోవడం ఎందుకు? ఒకరిని చూస్తే 100 మందికి ప్రశాంతత కలగాలి, భయపడ్డం ఏంది? ఆ పని పులి చూసుకుంటుంది, మనిషి అక్కర్లే. మనిషి పరమోత్కృష్టమైన జన్మ మనిషిదే అని మనం అనుకుంటున్నప్పుడు మరి పరమోత్కృష్టంగా జీవించి తీరాలి. సో ఆ పరమోత్కృష్ట స్థితి ఏంది? దేన్ని నువ్వు సీరియస్గా తీసుకోకుండా ఉండగలిగాడు, నీ పని ఏదో నువ్వు చూసుకోగలిగాడు. నీ వల్ల నీ చుట్టూ 2-3 క్లోజ్గా ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడు. ఉదాహరణకు డాడీ నీ వల్ల ఇబ్బంది అవుతుంది అంటే వెళ్ళిపోతే మీకు ఓకే అని అంటే వెళ్ళిపో, ఏమీ కాదు. నేనైతే అట్లా సంసిద్ధంగా ఉన్నా. నా వల్ల ఎవరికి నేనైతే ఇబ్బంది క్రియేట్ చేయను. ఒకవేళ ఎవరన్నా ఇబ్బంది ఉందంటే తాత్కాలికంగా నా ప్రవర్తనని మార్చుకుంటాను. అంతర్గతంగా ఏ మార్పు లేదు, సూపర్ఫిషియల్గా అట్లా. ఉదాహరణగా నేను వింటున్నా ఒకసారి ఒక ఆఫీసులో, రీసా మీరు పరధ్యానంగా ఉన్నారంటే, లేదు పరధ్యానంగా లేనన్నాను. కానీ అతను అంటున్నాడు ఉన్నావు నువ్వు. ఇప్పుడు నేను లేనని చెప్తే అతను ఒప్పుకోవట్లే. నేనేం చేశాను, అవును మీరు కరెక్ట్గా చెప్పారు అని ఇట్లా విన్నాను. అసలు నేను విన్నే లేదు హాఫ్ అన్ అవర్. ఊరికి ఆ జెస్చర్కి ఆయన వింటుందా అనుకున్నాడు. ఎలా ఉందంటే ఫస్ట్ విన్నప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ తర్వాత ఇలా పెట్టుకుని ఉంటే చాలా బాగా అర్థమైంది, ఎక్సలెంట్ అని చెప్పాను కదా. పరధ్యానంగా ఉంటే అర్థం కాదు, ఆయన చెప్తున్నాడు నాకు. రియల్గా జరిగింది వేరే. సో ఇదంతా ఒక ఆటగా చూస్తున్నాను నేను. అంతే ఎక్స్ప్రెషన్సే కదా. ఇప్పుడు గురువు సమక్షంలో ఇట్లా అందిటారు కూర్చుంటారు అంటే వింటున్నట్ట, వాడు ఇట్లా పడుకున్నాడు వింటున్నాడేమో తెలీదు మనకు. అందుకని అవంతా ఆ గుంపు గోల్లో పడొద్దు. అందుకని నేనే మీరు మీలానే ఉండండి. ఆ మీలాగే ఉంటూ మధ్య మార్గం ఉంది. ఎక్కడున్నా చేయవలసింది ఒకటే, మన మనసుతో వేరే వాటిని టచ్ చేయొద్దు. దానికి మొదటి స్టెప్ చేతులతో టచ్ చేయొద్దు. సో వేరే వాళ్ళు అడిగితే తప్ప మాట్లాడొద్దు. ముందు గరికపాటి గారు చెప్పారు, నాకు చాలా నచ్చింది. వేరే వాళ్ళు ఎవరైనా అడిగితే అప్పుడు చెప్పండి అని చిన్న గ్యాప్ ఇచ్చి, అసలు నేను అంటాను ఎవడెవడో చెప్పకండి మీరు, అసలు ఏమిటి చెప్పేది, ఏమిటి పెదవా నీకేం వచ్చని చెప్తావు, అసలు అది మంచి కరెక్టే కదా, నీకేం తెలుసు అని చెప్తావు డాడీ. అంత కలిబులు కబుర్లు, నీకున్న అపోహలు భయాలు రుద్దుతా ఉన్నావు మనుషుల మీద. నువ్వు తెలుసుకున్నది నువ్వు జీవించు చాలు, అది గ్రేటెస్ట్ టీచింగ్. ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి సిన్సియర్గా ఉండు అని చెప్పకు, నువ్వు ఉండు. కొద్ది రోజుల్లో మాటల కంటే చాలా అద్భుతమైన ఇంపాక్ట్ ఎదుటి వ్యక్తిలో కలుగుతుంది. వాడు వెంటనే అట్లా మారిపోతాడు. అంతే. ఇంకా రియల్ టీచింగ్ వర్బాటిమ్ కాదు, ఒక మనిషిని చూసి నువ్వు గ్రాస్ప్ చేసింది రియల్. ఇప్పుడు నేను ఏదైనా వాగుతా, అది ఇర్రిలెవెంట్. నేను ఉన్నప్పుడు నా మాట ఇర్రిలెవెంట్, నేనే ఇర్రిలెవెంట్. ఇప్పుడు నేను ఈ శరీరాన్ని వదిలేస్తే అప్పుడు మాటలు తీసుకో ప్రమాణంగా, ఎలాగో వాళ్ళు లేడు కాబట్టి. అట్లా ఏమీ లేదు. మనిషి చేత కంటామినేట్ అంటే ఏమన్నారు దాన్ని, మలినము కాని ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అందరూ శివలింగాన్ని టచ్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? మనిషి చేత కలుషితం కానిది అది. గురువుని ఎందుకు మొక్కుతున్నారు? మనిషి చేత కలుషితం కానిది అది ఎప్పటికది. అట్లాగే మానస సరోవరం కూడా మనిషి చేత ఇంకా కలుషితం కాని ఒకనొక ప్రదేశంలో అదొకటి. బికాజ్ ఇట్ ఈస్ అండర్ సర్వేలెన్స్ ఆఫ్ 2 countries, చైనా అండ్ ఇండియా. ఆ రెండింటి మధ్యన ఉంది అది. సో ఇక్కడ నువ్వు వేసినట్టు చెత్త లేవు, ఇక్కడ తీసినట్టు వీడియోలు అక్కడ తీయలేవు. నువ్వు చాలా ఒక దేవాలయానికి వెళితే ఎంత గౌరవంగా వెళుతావో అంత గౌరవంగా ఆ నీటిని టచ్ చేస్తారు, దాన్ని ఎత్తిన పోసుకుంటారు, అక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తారు. సో అందుకని ఇప్పుడు మనిషి ప్రయత్నం అంతా కంటామినేట్
అంటే కలుషితము కాని దాన్ని పట్టుకోవాలనుకో. ఇప్పుడు అడవికి వెళ్తే ఎందుకు బాగుంటుంది? మనిషి చేత కంటామినేట్ కాలేదు, వేరే రీజనే లేదు. ఇప్పుడు అట్లాంటి సరోవరం ఇక్కడ ఉందనుకో, దాన్ని చెత్త చెత్త చేస్తారు, వచ్చి బట్టలు ఉత్తుక్కుంటారు, ఉమ్ముతారు, స్నానం చేస్తారు. కొందరు లోపటి స్నానం చేస్తూ నీళ్లు వెచ్చగా చేస్తారు. దే డూ ఎవ్రీథింగ్. ఇది ఒక చిన్న ఫార్ములా మీరు పట్టుకుంటే అటువంటి ప్రదేశాలు ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. దాన్ని కూడా చూడండి, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాయి. ఈ కుండ లోపట అదే ఆలోచనల తీవ్రత తగ్గుతుంది. సేమ్ ఇట్ అప్లైస్ టు ఎవ్రీ అన్కంటామినేట్ ప్లేస్. అంటేనే ఆలోచనలు ఉండవు. ఇంకా అక్కడికి వెళ్ళేవాడు చెప్పులతో పాటు వ్యాపారము, ఉద్యోగము, సంసారం అన్నీ వదిలే ఆ నీళ్ళను ముట్టుకుంటున్నాడు. అది మనిషి యొక్క శ్రద్ధ అన్నమాట. సో శ్రద్ధాళువుగా వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళి బిజినెస్ వాడు మాట్లాడతాడు. ఆ ప్లేస్ని నువ్వు ఆల్రెడీ కొన్ని వేల సంవత్సరాలుగా ఒక లెగసీ కాబట్టి నువ్వు ఆ ప్లేస్కి వెళుతున్నప్పుడే నీలో ప్రశాంతత వస్తుంది. ప్రశాంతత ఆల్రెడీ ఉన్నదే. నువ్వు ఆ ప్రశాంతతకు అడ్డొచ్చేవన్నీ పక్కన పెడుతూ పోతున్నావు. ఒక్కొక్క అడుగుకి వ్యాపారం పక్కన పెడుతుంది. ఎవడో ఆ ఇన్స్టాగ్రామ్ పక్కన పెట్టి ఇన్స్టాగ్రామ్ అంటాడు. వాడు ఎందుకు పెట్టాలంటున్నాడు? అది అక్కర్లేదు, అదేదో ఇక్కడే చెప్పు. సత్యం అన్ని చోట ఉంది, ప్రశాంతత అన్ని చోట్ల ఉంది. మనమే దాన్ని మాటికి అడ్డ చేస్తున్నాం. ఇప్పుడు స్టార్ హోటల్ నీట్గా ఉంటుంది, మన ఇల్లు ఎందుకు అట్లా ఉంచుకోం? మనం మంచిగున్నదాన్ని అప్రిషియేట్ చేసినప్పుడు మనం ఉన్నదాన్ని ఎందుకు మంచిగా మార్చుకో? అప్పుడు నువ్వేదో పని చేయాల్సి వస్తుంది. ఎందుకంది ఎవడో చేసిందని అప్రిషియేట్ చేస్తే ఇది మనిషి నైజం. ఇది అట్లా అంటే మనం ఏది చెయ్యొద్దు. సో అందుకని నేను మానస సరోవరం నాకు దగ్గరుంటే పోతుంటే, ఇప్పుడు ఎందుకు పోను? ఇక్కడ చుట్టుపక్కల నా చుట్టుపక్కల చాలా ఉన్నాయి మనిషి చేత స్పృశించని ఇప్పటి వరకు. అది చూసినప్పుడు యాక్చువల్గా మనం ఏం చేస్తామంటే ఇగ్నోర్ చేస్తాం. అది మన ప్రాబ్లం. సో ఇప్పుడు మీరు ఇది ఒక తంబురులుగా గుర్తుపెట్టుకోండి. డబ్బులుంటే వసతి ఉంటే నేను కూడా మానస సరోవరం పోతాను. ఐఎమ్ నాట్ అగైనెస్ట్ ద ప్లేస్. కానీ అక్కడున్నదే మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టుగా అక్కడున్న వాటరు ఆ చల్లదనము ఇంకెక్కడ లేదు కాబట్టి దానికోసం వెళ్తా. ప్రశాంతత కోసం పోను. ప్రశాంతత ఉన్నా నేను క్లైమేట్ కోసం పోతా. అరుణాచలం కొండ కోసం పోతా. తిరుపతి స్ట్రక్చర్ కోసం పోతా. కంచికి వెళితే ఆ శిల్ప నిర్మాణం కోసం పోతా. వైజాగ్ వెళ్తే బీచ్ కోసం పోతా. ఐ కెనాట్ క్రియేట్ ఓషియన్ కదా. దానికి వేరే ఆప్షనే లేదు, ప్రత్యామ్నాయం లేదు. అట్లాగే నాకు ఒక వ్యక్తిని కలవాలంటే ఆ వ్యక్తిని కలవడానికి వెళ్తాయి. ఇంకా ప్రశాంతత కోసం కాదు, ధ్యాన స్థితి కోసం కాదు, ఆనందం అవన్నీ ఆల్రెడీ ఇక్కడే ఉన్నాయి. కానీ కొన్ని స్పెసిఫిక్ ప్లేసెస్లోనే ఉన్నాయి. అదే నిన్న 4 పదాలు చర్చించిన బట్టి ఏంటివి అవి? హాయి, ప్రశాంతత, సుఖము, ఇంకొకటి అన్నీ ఒకటే, ఏకాంతం, అన్నీ ఒకటే, చిన్న చిన్న తేడాలు. సుఖం అంటే నీకు ఒక వస్తువుకు మధ్యన ఏర్పడ్డది. అందుకే మా అమ్మాయిని పెద్దింటికి ఇచ్చాం సుఖపడుతుంది అంటారు. హాయిగా ఉంటుందని చెప్తలేరు. చాలా ఉంది. హాయి అంటే ఏంది? ఏది ఉంటే అది యాక్సెప్ట్ చేస్తే హాయి. ప్రశాంతత అంటే ఏంది? నీ మనసులో ఉన్న వాళ్ళని, మనుషుల్ని, వస్తువుల్ని పక్కన పెట్టేస్తే మిగిలింది ప్రశాంతత. ఏకాంతం అంటే ఏంది? ఇక నాకేది అక్కర్లేదు అనుకోవడం. ఆసక్తి ఉంది కానీ వద్దు అనుకోవడం. అట్లా నాకు ఆసక్తి ఉంది. ఇప్పుడు ఫోన్ ఉంది, ఫోన్ వాడితే కళ్ళు దొబ్బుతాయని చెప్పాడు డాక్టర్. ఇప్పుడు ఫోన్ పట్ల నేను వైరాగ్య స్థితిలో ఉన్నా. అంటే ఉంది నాకు ఇంట్రెస్ట్, చూడాలని ఉంది, కానీ డాక్టర్ వద్దంటున్నారు. వైరాగ్యం ఒక చిన్న సంఘర్షణ బిట్వీన్ యూ అండ్ అదర్. అది ఒక స్టెప్. ఒక 3 days ఉంటే ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఒక 1 month ఉంటే ఫోన్ నీ చేతులు పెట్టినా చూడవు. అందుకని వైరాగ్యంతో మొదలు. భగవద్గీతలో ఏముంటుంది బిడ్డ? వైరాగ్యము, అదే వైరాగ్యము, ఆ తర్వాత జ్ఞానము,
ఈ రెండు ఇవ్వమని చెప్తారనమాట. సో జ్ఞానం ఎప్పుడు వస్తుంది? వైరాగ్యంతో మొదలు. అంటే మనకి రాగము, ఆ తర్వాత వైరాగ్యం, విరాగము, ఆ తర్వాత వైరాగ్యం, వీతరాగం అల్టిమేటింగ్. వీతరాగం అంటే ఏంది? ఇప్పుడు ఫోన్ కళ్ళ ముందు పెట్టినా నాకు ఆసక్తి లేదు, అదే వీతరాగమే విముక్తి. అంటే మనకు ఉన్నాయి రాగము, విరాగము, సరాగము, అనురాగము, వైరాగ్యము, వీతరాగం అని ఇన్ని రాగాలు అన్నీ ఉన్నాయి. రోజు అనుభవిస్తున్నారు మీరు. రాగం అంటే అది కావాలి నాకు, అది లేకపోతే నేను బతకలేను, అసలు రాత్రిపూట ఛాయ్ తాగకపోతే నా వల్ల కాదు, నిద్ర రాదండి నాకు, ఇదంతా రాగం. అసలు పెళ్ళికి నువ్వు రాకపోతే నేను పోను, అసలు ఈ చీర కట్టుకోకపోతే నేను పెళ్ళికి పోయే ప్రసక్తి లేదు, ఇదంతా రాగము. విరాగం అంటే నాకు వాడొద్దు, వాడొస్తే నేను రాను, ముందే చెప్తున్నా. నేను తినేటప్పుడు టీవీ పెట్టొద్దని తెలియదా? ఐ హేట్ దట్, బంద్ చెయ్యి అంటే యు ఆర్ ఇన్ ఫైటింగ్. అక్కడేమో కావాలి కావాలి, ఇక్కడే వద్దు వద్దు వద్దు. వైరాగ్యం అంటే కావాలనిపిస్తుంది కానీ వద్దు. సరాగం అంటే కావాలనిపించింది, పట్టుకున్నావు, ఎంజాయ్ కూడా చేస్తున్నావు, రొమాన్స్. ఆ తర్వాత అనురాగం అంటే దూరం ఉంది, ఒక చిన్న సాఫ్ట్ మైండ్ ఉంది దాని పట్ల, ఐ లైక్ ఇట్ అట్లా, అది కూడా ఒక బంకనే. వీతరాగం అంటే ఏంది? అన్నీ చూసేసి ఇది ఫస్ట్ వచ్చిన ఇప్పుడు మొత్తం డైలాగ్ మారుద్దాం. పెళ్ళికి ఏ చీరైనా పర్వాలే, వెళ్ళినా అంటే నేను రాకపోయినా పెళ్ళి అవుతుందా, నేను వస్తేనే అవుతుందా, మీరు రాకపోయినా అవుతుంది, సరే అది కానివ్వండి, నేను వీలైతే వస్తా. నిన్ను ఎవడో ఏదో అన్నాడు, వాడా అనునిలే ఏముంది, వీతరాగంలో ఉంటే పీస్ అన్నట్టు. అట్లా వాళ్ళంటే నీకు ఇష్టమని, వాళ్ళంటే అందరి ఇష్టమే నాకు. అంటే అట్టగా స్పెసిఫిక్గా చెప్పి ఇష్టమేలే అంటే ఊరికి ఎదుటి వ్యక్తిని తృప్తిపరిచి పంపించేది, అంటే యు ఆర్ నాట్ ఫైటింగ్ అట్లా. సరాగం అంటే ప్రత్యేకంగా ఒకటి అక్కర్లే, నా శరీరం చాలు నాకు. మీరు టైంపాస్ అంటే ఏం చూస్తారు? ఇన్స్టాగ్రామ్ చూస్తారు, ఏం చూస్తారంటే ఏం అక్కర్లేదు, నీకు అదని చూస్తే ఎట్లయితే ఉంటుందో, ఏది చూడకపోయినా నాకు అంత హాయిగా ఉంటుంది. ఇది వీతరాగం. సో అన్నీ అక్కడక్కడే, ఈ పదాలు ఆ డెఫినేషన్ కూడా అక్కర్లే, ఇది మనం ఎవ్రీడే అనుభవిస్తున్నాం. మనకు కొన్ని విషయాల్లో రాగం ఉంది, విరాగం ఉంది, సరాగం ఉంది, వైరాగ్యం ఉంది, వీతరాగం ఉంది, అనురాగం ఉంది. దానివల్ల ఏమిటి ఉపయోగం అని చూస్తే సరిపోతుంది. రమణ మహర్షి ఎవడు? అన్నిటి మధ్యనే ఉంటూ దేంతో మానసిక సంబంధం లేదా బంధం కలగకుండా ఉన్నవాడు, లేకుండా. అమ్మ ఉంది, అమ్మతో కిచకిచ్ లేదు, అంటే ఆ బంక లేదు. అమ్మ నువ్వు వస్తేనే నేను పోతా కొండ మీదకి, నువ్వు రావా, అందరికంటే ముందు నాకే టీ ఇవ్వాలి, ఇది అనవసరమైన టెన్షన్స్. కానీ ఇదంతా లైఫ్ అనుకుంటున్నాడు మనిషి, ఇది లైఫ్ కాదు, ఇది స్ట్రగుల్. అందుకని ఇది ఎవరికి వాళ్ళు ఉన్న చోటే లైఫ్ని అర్థం చేసుకోవచ్చు. లైఫ్ అంటే ఇక్కడి నుంచి ఇంకో లోకం ఉంటుంది, గోలోకం ఉంటుంది, భూలోకం ఉంటుంది, నాగలోకం ఉంటుంది. ఎక్కడ పోయినా నీ కోడిదమ్మాక అదే చేస్తుంది, అక్కడ పోయి ఇక్కడ ఏం చేసినావో అక్కడ అదే చేస్తుంది ఆ మైండ్. ఇదంతా వదిలి నేను వేరే లోకానికి పోవాలనుకుంటున్నా. ఇక్కడ ఏముంది? నువ్వు పక్క వాళ్ళ విషయాలు పట్టించుకునే మైండ్ ఉంది, అదే మైండ్ అక్కడ కూడా ఉంటుంది. చూసినావా, దేవుడి భార్యనంట మనకంటే ఎక్కువ నగలేసుకుంది అంటది. పోని ఈ సోకాళ్ళు భక్తులకు చిన్న ప్రశ్న, అసలు ఈ మైండ్ ఉండదు అనుకో, అప్పుడు అది స్వర్గం అనేది తెలియదు. ఒకటి నీకు తెలియాలంటే నీ మైండే ఆధారం. ఇది ప్యారిస్ అని, ఇది పుట్టపర్తి అని తెలియాలంటే బాడీకి ఎప్పటికీ తెలియదు, మైండ్కే తెలుస్తుంది. చిన్నపిల్లవాడికి ప్యారిస్ అయినా ఒకటే, నా ఆత్మరసలో ఉంటుంది, ప్యారిస్లో ఉన్న కుక్కకి అది ప్యారిస్ అని తెలియదు. దిర్ ఇస్ నో డౌట్. అందుకని ఎవరైతే మరణించిన తర్వాత స్వర్గానికి పోతున్నారో విత్ మైండ్ వెళితేనే స్వర్గం ఉందని కూడా తెలుస్తుంది. ఒకవేళ మైండ్ లేదనుకో స్వర్గం లేదు, నరకం లేదు. అందుకని ఇది ఏదో టైంపాస్ బఠాని, ఈ సోకాళ్ళు జనాలు మాట్లాడేదంతా రియల్గా ఉపయోగపడదు. ఒక్కటి పట్టుకో, అంటే కొన్ని ఇప్పుడు భగవాన్ అంటే ఆయన మౌనంగా ఉంటారని ఒక్కొక్కరు క్వాలిటీస్, కొంతమంది గురువులు వాళ్ళ క్వాలిటీస్ మేబీ మాకు తెలియకపోవచ్చు. ఇంకా అంతే, ఇంత మళ్ళీ కాంప్లికేట్ చేయకు, ఒక్కటి పట్టుకో. ఇప్పుడు రమణ మహర్షి అంటే ఎవరు? వేరే వాళ్ళు అడగకుండా తనంతకు తాను ఏది చెప్పని వ్యక్తి. ఇది పాటించు చాలు, రమణ మహర్షి నీలో దిగుతాడు. ఇంకోటి, చుట్టుపక్కల చాలా గొడవలు అవుతాయి,
నువ్వు మారిపోయావంటారు. ఈ మధ్య ఎందుకో మూమెంట్ పెట్టుకొని కూర్చున్నావు, ఏమైంది అంటారు. ఏమన్నా నిశ్చలంగా ఉండు, అడిగితే చెప్పు. నువ్వు అడిగావు కానీ నాకు చెప్పాలని లేదు తెలుసా అని చెప్పు. భలే ఉంటుంది అసలు. ఎంతమంది తిన్నోరు బాదుకున్న అరిచి 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 ఇంతకు ఏమైందని అడుగుతారు. ఇంకా కొంతకాలం తర్వాత నీ పనే బాగుందంటారు. ఆ తర్వాత నీలాగా ఉండాలంటే ఏం చేయాలో చెప్పు అంటారు. అప్పుడు ఒక మాట చెప్పు. ఇంతే తెలుసుకున్నది. నేను చిన్న కథ అది చెప్పుకుందాం బాయ్. ఇది మా బుచ్చాచారి అని మా మ్యాథ్స్ టీచర్ చెప్పిన కథ. ఆయన చెప్పిన మ్యాథ్స్ నాకు గుర్తులేదు, కథ గుర్తుంది. వెరీ స్ట్రేంజ్. సో ఆ కథ ఏంటంటే, ఒక తల్లి చనిపోతూ ఆమె ఒక ఇంట్లో పని చేస్తూ ఉంటుంది. బిడ్డ కథలు అన్నావు కదా, ఈ కథ గుర్తుపెట్టుకో. అంటే నా కథలన్నీ చేర్చో బుక్ రాస్తా ఉంటుంది, నాకేమో గుర్తురావు. ఇక సందర్భంలో గుర్తు రావాల్సిందే. సో బుచ్చాచారి అని మాకు మ్యాథ్స్ టీచర్, ఆయన ఇంకా ఉన్నారు స్కూల్లో. సో ఆయన కూడా ఒక గ్రేట్ స్పిరిచువల్ ఎంక్వైరర్. నేను రాసిన ఆత్మదర్శనం నేను రాశానని తెలియదు, రాసింది ఆయన స్టూడెంట్ అని కూడా తెలియదు. నేను 5th క్లాస్లో ఆయన స్టూడెంట్. అది చదివి ఎవరో రాశారు, ఎంతో గొప్ప సాధన, అదంతా చేస్తే తప్ప ఇంత గొప్ప పుస్తకాలు అంటే పక్కన వాడు చెప్పాడు, వాడు బొందవాడు సాధన చేయలేదు, ఏం చేయలేదు. ఇంతకు ఎవరు అతను అంటే ఇట్లా మీ శిష్యుడు అంటే చాలా ఆశ్చర్యపోయి ఒక వీడియో పెట్టాడు నాకు. అది ఇప్పటికి ఉంది. సో ఆయన 5th క్లాస్లో ఒక కథ చెప్పాడు, నాకు గుర్తుంది. ఆయన బేసికలీ మ్యాథ్స్ చెప్పినా నాకు గుర్తులేదు, కథలు గుర్తుంది. నాకు ఎప్పుడు మ్యాథ్స్ గుర్తులేదు. సో ఆ కథ ఏంటంటే, ఒక పాల వ్యాపారం చేసే ఒక వ్యక్తి దగ్గర ఒక ఆమె పనిచేస్తూ ఉంటుంది. ఆమె పని గేదెలకు గడ్డి వేయడం, ఇంతే. ఆవిడ పెద్ద ఆవిడ కదా అని ఆయన ఒక మాతృమూర్తిలాగా చూస్తూ ఉంటాడు. ఒకరోజు ఆమె చచ్చిపోతూ, నాకు కొడుకున్నాడండి, వాడికి ఒక 15 ఏళ్ళు ఉంటాయి, వాడికి ఏం చదువు చెప్పలే, మీరు కొంచెం చూసుకోండి అంటే, అయ్యో ఏం బాధపడకమ్మా, చూసుకుంటాలే, నువ్వు చేసే పని ఆ అబ్బాయి చేస్తే చాలు, నాకు అంతకంటే ఏం అక్కర్లేదు, ఫుడ్ పెడతా అని చూసుకో. ఆమె చచ్చిపోయింది. ఇప్పుడు కొడుకు వచ్చాడు, వాడు ప్రపంచంలో పరమ లేజీ ఫెలో. ఇదే కథ, అందం అంతా అక్కడే ఉంది. వాడు ఎంత లేజీ అంటే, అసలు గురువు ఫస్ట్ ఆయన బాస్ సలహాలు ఇస్తాడు, పొద్దున్నే లే అది చేయి ఇది చేయి, అలవా చేస్తానండి అమ్మ అంటే, మనం అయిపోతే తినవా సార్ అంటే, అడవిలో ఉన్న ఆవులకు ఎవరు సార్ గడ్డి పెట్టేది, ఇవన్నీ కాదురా, నువ్వు చెప్పింది చెయ్యి, విసిగించకు. ఇంకా వాడు అరుస్తూ ఉన్నాడు అంటే వీడి పీస్ అంతా పోయింది. 2 ఏళ్ళైంది 3 ఏళ్ళైంది చెప్పి 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 ఒకరోజు డిక్లేర్ చేశాడు, నా దగ్గర 11 బర్రెలు ఉన్నాయి, ఒక 5 ఆవులు ఉన్నాయి, నువ్వు దున్నపోతు అనుకుంటా, నువ్వు నా కోసం ఏం పని చేయొద్దు. ఇంకొకటి, అటు తిరక్కు, నోరు మూసుకుని మూలకు పడుకో. మీ అమ్మకి ఇచ్చిన ప్రామిస్ నువ్వు ఎవడో తెలియకుండా ఇచ్చింది, తెలిసింటే ఇచ్చేవాడిని కాదు. వాడు అసలు కేర్ కూడా చేయలేదు. అంటే ఆడెటన్నా పడుకుంటానండి అని పోయి పడుకున్నాడు. అసలు ఆ ఇల్లంతా ఆ ఆస్తి అంతా ఇతందైనా వాడు అనుభవిస్తున్నాడు చక్కగా. అంతే కదా. ఇది ఇలా ఉండగా చాలా స్ట్రెస్ వచ్చి కొడతాడు, ఏమన్నాడు, ఏదో రా తెలుసో తెలియక కొట్టాను, సరే నిన్ను జాకడం నా కర్మనేమో, పోని ఇక మీదట నీ జోలికి రాను, నీ దిక్కు కూడా చూడను, ఎందుకంటే నీ దిక్కు చూస్తే నా దమాకారం అవుతుంది. అంటే నేను ఇవంతా క్రియేట్ చేసి నేను ఘోరం కష్టపడుతున్నా, నాకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి తిని పడుకుంటే నేను తట్టుకోలేకపోతున్నా. ఇది చాలా దారుణమైన విషయం. ఇది మీరు వెళ్తే పడుకుంటానండి అంటే ఆ టైప్. ఇది ఇలా ఉండగా ఒకరోజు ఈయన లేచాడు, అప్పటికే కొంచెం వయసు అయిపోయింది, ఒళ్ళు నొప్పులతో లేస్తే బర్రెలు గడ్డి తింటా ఉన్నాయి. వీడు చీకట్టు ఇట్లా కూర్చున్నాడు, మస్తు భయపడాడు, ఎవడు అంటే నేనే అన్నాడు. ఏమైందిరా అంటే, గడ్డేసానండి. ఇగో నువ్వు ఒక్కరోజు పని చేసే మాట అయితే నీకేదో దోమలు గుట్టి అట్లా వేసినట్టున్నావు, వద్దు, నువ్వు దయచేసి చేయొద్దు, ఏమనలే. 2వ రోజు గడ్డేసాడు, వేయొద్దని చెప్పానా అన్నాడు.
ఈసారి చేసినందుకు అరుస్తున్నాడు, అయినా వాడు ఏమనలేదు. ఓ నెల గడిచింది. వాడు ఎర్లీ మార్నింగ్ లేచి స్నానం చేసి మంచి బొట్టు పెట్టుకొని ఆవులకు గడ్డేసి ఇల్లంతా నీట్గా సర్ది కూర్చున్నాడు. ఇట్లా వాడు వస్తారు కూర్చొని ఉంటున్నాడు. అరే ఏం కావాలరా నీకు, ఏమైంది, ఎందుకు అట్లా ఎర్లీ మార్నింగ్ 4కి లేస్తున్నావు? చిన్న చిరునవ్వు నవ్వుతాడు. తర్వాత పాలు ఎలా పితకాలండి, నువ్వు వద్దురా, నువ్వు మళ్ళీ పని చేయడం ఆపేసావు, నాకు బాగుంది సుఖము, కానీ నువ్వు ఆపేవనుకో చస్తా నేను, అందుకని నీకు ఏది నేర్పను, నీకు నచ్చింది చేసుకోపో. సరే ఒక 6 నెలలు తిరిగేసరికి వీడు నిద్రలేచి చూసేసరికి బర్రెలన్నీ ఎటో తోలుకపోయాడు. తర్వాత సైకిల్ మీద పాలు పెట్టుకున్నాడు, ఊళ్ళో అందరికి వేసాడు, చూస్తుంటే నేను నోట్స్ రాశాడు. ఒక 1.5 year అయింది. అసలు వాడి కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఒకటే ప్రశ్న, ఏమైందిరా నీకు? నవ్వుతాడు, అంత ఏం లేదు, చెప్పడానికి ఏం లేదు. ఇంత లెక్క వచ్చిందండి, వ్యాపారం కూడా బాగా పెరిగింది, నీట్గా అయింది, షెడ్ గిడ్ అంతా తయారు చేశాడు, యోగా చేస్తున్నాడు. ఎప్పుడు వాడు ఒక దిక్కు చూసుకుంటా ఉన్నాడు. ఏమైందిరా నీకు? నాకు ఇప్పటికి డేట్ రాసి పెట్టా, ఎర్లీ మార్నింగ్ లేచింది, ఎందుకు లేచావు? చెప్పడానికి చెప్పలేదు. దాంతో నువ్వు నాకు చెప్తావా చెప్పవా? సైలెన్స్ ఉన్నాడు. కొట్టి ఎలా కొట్టాడు. ఎందుకంటే నాకు నిద్ర వస్తలేదు, నువ్వు అన్నీ నాకు చేసి పెడుతున్నావు కూడా, ఇంత సిన్సియారిటీ నేను భరించలేను, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని కొట్టి ఎలా కొడితే వెళ్ళిపోయాడు అంతే. తర్వాత ఎవరినో పనులు పెట్టుకున్నాడు, అంత ఆర్డర్గా ఉంది. తర్వాత ఊర్లో అందరూ అడుగుతున్నారు, మీ వాడు అసలు ఆడు 1.5 year పాలు పోసాడండి, ఎంత శ్రద్ధగా పోసాడు, అట్లాంటి అసలు అసలు మీరు అట్లా మార్చారంటే, నేనేం మార్చలేదండి, వాడే లేచాడు ఒకసారి ఎర్లీ మార్నింగ్, ఎందుకు లేచాడో కూడా తెలియదు, వాడు చెప్పనందుకు కొట్టిపోయి అయ్యో అంత మంచి వర్కర్ని ఎందుకు పోగొట్టుకున్నారు, మళ్ళీ ఊరంతా ఎత్తికాడు, వాడు లేడు. తర్వాత కట్ చేస్తే తెలిసింది పక్క ఊర్లో ఇంకొంచెం పెద్ద వ్యాపారి దగ్గర సెటిల్ అయ్యాడు వాడు. అక్కడ వాడు కొంచెం ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ అన్ని నేర్చుకున్నాడు. వీడెళ్ళి వాడికి చెప్పాడు, ఒకప్పుడు వీడు అవలం ఉండకూడదు, వీడు అసలు నిద్ర లేచేవాడు కాదు, నువ్వు కనుక్కో ఏం జరిగిందో అంటే. నేను కనుక్కుంటా. వాడు ఎంట పడుతున్నాడు, నువ్వు ఇట్లా ఉండేవాడు అంట, మీ అమ్మ చచ్చిపోయిన తర్వాత నువ్వు లేజీ ఫెలో అంట, ఏమైందో చెప్పు అంటే చెప్పడానికి ఏం లేదు, సైలెన్స్. నువ్వు చెప్పకపోతే నువ్వు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అట్లా అందరూ వాడిని తరిమేస్తున్నారు. వాడు నేర్చుకుంటూ డిసైడ్ అయిపోయాడు. ఓ 10 ఏళ్ళు గడిచింది. వీడెప్పుడు ఏకాంతంగా ఉన్న అదే ఆలోచన, వాడు ఎక్కడున్నాడు, అసలు వాడు ఏమయ్యాడు, వాడు ఎందుకు లేచాడు, అంత సిన్సియర్గా ఎందుకు చేశాడు, వాళ్ళమ్మ నేను నెత్తినోరు బాదుకొని చెప్పిన, ఊరులందరూ చెప్పినా ఎందుకు మారలే, వాడికి ఏమైనా దైవ దర్శనం అయిందా, ఏమైంది? అంతలో ఆ రాజ్యంలో ఒక దండోరా వేశారనమాట. అదేంది, 2 గుర్రాలు తీసుకొచ్చాడు ఒకడు, 2 సేమ్ ఉన్నాయి ఇట్లా, అంటే దాని యొక్క హైటు, రంగు, ఎంటికలతో సహా సేమ్ ఉన్నాయి. పక్క పక్కన పెడితే ఒకటే ఫోటో డూప్లికేట్ చేశారనుకున్నంత సేమ్ ఉన్నాయి. ఇప్పుడు రాజుకు ఛాలెంజ్ ఇస్తాడు వాడు, ఈ 2 గుర్రాల్లో ఏది తల్లి ఏది పిల్ల, ఇది గుర్తుపట్టాలి, గుర్తుపట్టి రీజన్ కూడా ఇవ్వాలి. అలా చెప్పిన వాళ్ళకి, మీ రాజ్యంలో ఉన్నారా తెలివైన వాళ్ళంటే మహారాజు సీరియస్గా తీసుకొని దండోర వేయించు, దీనికి ఎవరైతే చెప్తారో వాళ్ళకి నా బిడ్డనిచ్చి సగం స్టేట్ ఇచ్చేస్తా, కానీ సరిగ్గా చెప్పలేదనుకో నా కొడుకుల ద్వారా ఉరిదీస్తా నేను, ఇజ్జత్ మీద సవాల్ అన్నాడు. ఆ తర్వాత సరే అందరు వస్తున్నారు, కొరడా దెబ్బలు అవి ఇవి వచ్చి, వద్దండి నేను గెస్ట్ చేస్తున్నా తెలియదు, ఈడొచ్చాడు, నేను చెప్తానండి అని. ఫస్ట్ వాటిని చూడాలి నేను, అవి ఎక్కడన్నా గడ్డి మేస్తే చూస్తాను, మేస్తున్నాయి. రాజు కూడా చూస్తున్నాడు, ఇప్పుడు జస్ట్ కళ్ళు మూసుకుని వాడు చూస్తూ ఉన్నాడు. గమనించి ఒక చిన్న స్టిక్కర్ లాంటిది తీసుకెళ్ళి పెట్టి, అది తల్లి ఇది పిల్ల అన్నాడు. తర్వాత ఇప్పుడు రాజ్యం హాల్ అసెంబ్లీకి తీసుకొచ్చారు. ఎట్లా చెప్పావు, 100% చెప్పాలి, అతను ఒప్పుకోవాలి దాన్ని. రాజు అడిగాడు వాడిని, నీకు తెలుసా ఏది తల్లి ఏది పిల్ల? నాకు తెలుసాడు అన్నాడు వాడు. ఇతను చెప్పే ఆన్సర్ సరైనదైతే యాక్సెప్ట్ చేస్తాను. ఏం లేదండి, కామన్ సెన్సు, నేను చిన్నప్పుడు మా అమ్మ ఎటు పోతుంటే మా అమ్మ వెనకనే పోతుంటే, అంటే ఈ 2 గుర్రాలు ఎప్పుడు ఒక గుర్రం ఇంకో గుర్రం వెనక పోతా ఉంది, అట్ట చెప్పాను అంతే, అదర్వైజ్ అంటే ఇది కరెక్ట్, ఇది నువ్వు మామూలు కాదురా, నువ్వు అందరూ ఏదేదో అనుకున్నారు, జెనెటిక్స్ DNA చెక్ చేయాలి, సింపుల్గా చెప్పావు. సో మ్యారీ మై డాటర్ అండ్ నౌ యువర్ ఎ కింగ్. కట్ చేస్తే వాడు కిరీటం పెట్టుకున్నాడు. ఇదంతా పేపర్లో వచ్చింది, ఫ్లెక్స్లు పెట్టారు. వాడికి పిచ్చి లేచింది, వీడు నా దగ్గర పాలోడండి, వీడు రాజు అయిపోయాడు నా కొడుకు.
అసలు ఏం జరిగిందంటే ఇప్పుడు అతనికి చాలా జనాభా ఎవ్రీడే, వీడి కథలు కథలుగా చెప్తున్నాడు వాడు. ఇవన్నీ కాదండి, అసలు ఎర్లీ మార్నింగ్ ఏమైందో కనుక్కోరు, అది కూడా చెప్పండి మాకు అంటున్నారు. అపాయింట్మెంట్ తీసుకున్నాడు, 6 monthsకి దొరికింది. మంచిగా అంతే కదా మరి, రాజు కదా. కూర్చున్న తర్వాత ఆ పరదా ఓపెన్ చేస్తే, రండి సేట్జీ రండి అన్నాడు. నమస్తే రాజావారు. సరే ఇక్కడ ఎవరు లేరు, మీరు నన్ను నార్మల్గానే ట్రీట్ చేయొచ్చు, మీ దగ్గర పనిచేసిన వాడిని నేను, అది ఎప్పటికీ మర్చిపోను. ఒకటే ప్రశ్న, ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ఏమైంది, ఇంతే నేను తెలుసుకోవాలనుకుంటున్నది. ఇప్పుడు చెప్తాను, కూర్చోండి. నాకు రాజైనట్టు కలబడ్డది, ఇంతే, అయిపోయింది కళ. మరి ఎందుకు చెప్పలే అంటే, నా దౌడ వల్లగొడుతుంటే నువ్వు చెప్పింటే, నీ అమ్మ పొద్దుస్తమానం తింటావు పండుకుంటావు నా కొడుక, నేను ఇప్పుడు రాజైనా కాబట్టి నేను చెప్పినది, లేకపోతే చెప్పేవాడిని కాదు ఎప్పటికీ. సో రాజుకి అయినప్పుడు కలబడ్డ తర్వాత ఆ రోజు నాకు నిద్ర పట్టలే. ఆ కళ ఎంత సజీవంగా ఉందంటే, ఇప్పుడు నేను ఎట్లుందో అట్లుంది. అప్పుడు రాజు అనేవాడు ఎలా ఉంటాడని ఊరికి ఆలోచిస్తే, రాజుకు లెక్కలొచ్చు, రాజుకి ఇంగ్లీష్ వచ్చు, రాజుకు యుద్ధం వచ్చు, రాజుకు తెలివి ఉంటుందని తెలుసుకున్నా. అవన్నీ సంపాదించుకున్నా, రాజు అయినా నేను. ఇంతకుమించి ఏమీ లేదు, ఏ మ్యాజిక్ లేదు, ఏ గురువు ఆశీర్వాదం లేదు, ఏమీ లేదు. కానీ ఆ రోజు నేను చెప్పింటే నువ్వు నన్ను తుక్కు తుక్కు కొడుతుంటివి. ఎందుకంటే 3 పూటలా తిని పండుకుంటా పిచ్చి పట్టింది నా కొడుక నువ్వు. అందుకే కొన్ని విషయాలు రియలైజ్ అయినప్పటికీ చెప్పడానికి లేదు. ఇప్పుడు 2 రోజులు తాగుడు మానేసి చెప్పకు, మళ్ళీ 3వ రోజు తాగితే సస్తివి నువ్వు. అందుకని తాగుడు మానేసి చెప్పకుండా 5 ఏళ్ళు గడవని, అప్పుడు ఆటోమేటిక్గా జనాలకు తెలుస్తుంది. అప్పుడు ఎప్పుడో మానేశాను, కానీ అది నిజమా కదా టెస్ట్ చేయడానికి 5 ఏళ్ళు పట్టింది, ఇక మానేసినట్టే, ఇంకా లేదు అని అప్పుడు చెప్పాలి. అందుకని ఆధ్యాత్మిక అనుభవం అందరికీ వస్తుంది, నిలబడదు. అందరికీ ఆనందం అంటే తెలుసు, నిలబడతలేదు. అందరికీ జ్ఞానోదయం ఉంది. స్నానం చేస్తున్నప్పుడు వీపు రుద్దుకుంటున్న సమయంలో ప్రతి ఒక్కడు బుద్ధుడే. ఏ ఆలోచనలు ఉండవు. ఏ ఆలోచనలు అంటే, మా బామ్మడిది కంటే బాగా రుద్దుకోవాలని కానీ, నిన్నటి కంటే బాగా రుద్దుకోవాలని కానీ, ఈ సబ్బును సేవ్ చేయాలని కానీ ఏముండదు. జస్ట్ ప్యూర్ యాక్షన్ ఉంటుంది. దట్ ఈస్ స్టేట్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. కానీ అది పోతుంది, బయటికి రాగానే మళ్ళీ బామ్మడిది వచ్చి మనసులో కూర్చొని, అమ్మ కూర్చొని, అందరు వచ్చి. అందుకని దిస్ ఈజ్ ద సింప్లెస్ట్ అండర్స్టాండింగ్. ఎందుకంటే నేను కామన్ మ్యాన్ని, ఆ లేజీ ఫెలో నా కథనే అది. నాకు ఎందుకు గుర్తుందంటే అది నేనే. ఇప్పుడు నేను 2009లో నాకు లైఫ్ అర్థమైంది అని చెప్దాం అనుకుంటే జనాలు అంగీకరించేసి, నేను ఫస్ట్ కొంత మాట్లాడి, నేను ఇట్లా మాట్లాడితే పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏది పడితే అది బాగుతున్నాడు అన్నాడు ఒకడు. ఏదీ లేకుండా ఆనందంగా ఉండొచ్చు అని చెప్తే, నీ దగ్గర ఏదీ లేదు నీ బొంద అన్నాడు ఒకడు. ఓహో, ఇప్పుడు నేను అన్నీ సంపాదించుకొని స్టేట్మెంట్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు నేను చెప్తున్నా, నా దగ్గర కారు ఉంది, సొంత ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి, అవి లేకున్నా నేను ఇలాగే ఉంటాను అని ఇప్పుడు నేను చెప్పే రైట్ ఉంది నాకు. అట్లా. సో గురువు అంటే మనిషి అని మనం అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు చిన్న సరదా ప్రశ్న, మీరు ఇంటికి వెళ్తూ ఆలోచించండి. మీరు యాపిల్ పండు తింటారనుకోండి, యాపిల్ పండు ఆకారం గురువు షేప్. బేసిక్గా మీరు ఆకారాన్ని తినడంలే, ఆ పండులో ఉన్న శక్తిని తింటున్నారు. అట్లా గురువులో ఉన్న క్వాలిటీని తీసుకొని వెళ్ళిపోవాలంతే, ఆకారంతో పడకూడదు. నేను నిన్న యాపిల్ పండు తిన్నాను, అది ఈ ఆకారంలో ఉంది, అలాంటి యాపిల్ పండు ఇస్తారన్నాం అనుకో దొరకదు. కానీ మంచి యాపిల్ అన్ని చోట్ల ఉంటుంది శక్తి. అట్లా గురువు యొక్క స్థితి ఇట్ ఈజ్ అవైలబుల్. అది చెట్టులోనూ ఉంది, పిట్టలోనూ ఉంది, గోడ మీద స్థిరంగా ఉన్న బలిలోనూ ఉంది. ఒక పుస్తకంలో ఒక ప్రస్తావన చదివి చాలా ఆశ్చర్యపోయాను. అరే, ఇదంతా కొత్తగా ఉంది, ఎవరు చెప్పలేదు నాకు. ఒక వ్యక్తి గురువు అవునా కాదా అని ఎట్లా ఉంటాడని ఒక వ్యక్తి తిరుగుతూ ఉంటాడు, ఒక విదేశీయుడు. ఎక్కడో చెప్తారు, బెంగళూరు దగ్గర ఒక తోటలో ఒక అతను ఉంటాడు. ఇప్పుడు అతని చుట్టూ ఒక చిన్న బిల్డింగ్ అయింది, కానీ దాంతో సంబంధం లేకుండా ఉంటాడు, మాట్లాడు. కానీ నువ్వు ఏదైనా ప్రశ్న ఇస్తే చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు, బట్ నువ్వు పేపర్ మీద రాసిస్తే చెప్తాడేమో అంటే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఒక నల్లగా తుమ్మ ముద్దులా ఒక అతను ఉంటాడు స్థిరంగా. అక్కడున్న బయట పరిచారకుడు చెప్తాడు, డోంట్ డిస్టర్బ్ హిమ్. ఎందుకంటే అతని దగ్గర నీవు వచ్చావు, నీవు అతని దగ్గర, అతను నీ దగ్గరికి రాలే. అందుకని అతని ప్లేస్లో మనం ఉన్నాం కాబట్టి అతను కోరేది ఏమీ కోరడు, ఎక్కువ నిశ్శబ్దం చేయక అంటాడు అంతే. సరే, నిశ్శబ్దంగా ఒక 3 అడుగుల దూరంలో కూర్చుంటాడు. ఇప్పుడు అతను కదలకుండా కూర్చో.
అక్కడ ఒక మ్యాజిక్ జరుగుతుంది. అది ఆ పర్సన్ తన బుక్లో రాశాడు అనమాట. అలా కదలకుండా ఉంటే ఆ గోడ మీద ఉన్న ఒక బల్లి కిందికి దిగి ఆయన శరీరం మీదకి ఎక్కి ఆయన నుదుటి మీద ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నది, వెళ్ళిపోయింది. దట్స్ ఆల్, ఇంతకుమించి ఏం జరగలే. ఇప్పుడు ఆ పుస్తకంలో అతను ఏం రాశాడంటే, ఒక బల్లి ఎక్కడన్నా ఆగాలంటే దాని కింద ఉన్నది చాలా స్థిరంగా ఉండాలి. అంటే ఈ మనిషి ఎంత స్థిరంగా ఉన్నాడు అసలు. ఈ స్థిరత్వం మనుషులు ఎందుకు లోపించింది? ఆ బల్లి తన మీద ఉన్న అర్ధగంట సేపు నేను అతన్ని చూడడంలో నాలో ఒక స్థిరత్వం వచ్చింది. నేను తెలియకుండానే స్థిరంగా కూర్చుంటున్నాను. ఇప్పుడు గురువు బల్లినా లేకపోతే ఆడ నాకు తెలియదు, బట్ ఇద్దరు కలిసి మ్యాగ్ చేశారు. ఆయన కళ్ళు తెరిచిన తర్వాత అడిగాడంట, మీరు ఇట్లా నిశ్శబ్దంగా కూర్చుంటే ప్రపంచం ఏమైపోతుంది, అంటే ఏం జరగాలో అదే జరుగుతుంది అని రాసిచ్చాడంట. మీరు ఏదైనా చేస్తే బాగుంటుంది కదా ప్రపంచం బాగు కోసం, అంటే నేనేం చేయట్లేదు నేను ఎందుకు అనుకుంటున్నావు అని రాసిచ్చాడంట. అక్కడితో అయిపోయింది కాన్వర్సేషన్. అంటే చేస్తున్న వాళ్ళు చేస్తున్నట్టు కాదు, చేయకుండా ఉన్న వాళ్ళు చేయనట్టు కాదు. నిజంగా చేయడం అంటే అలజడి చేయడమో, గొడవ పడ్డమో, ఊగడమో, ఊపడమో కాదు. ఒక రైట్ థాట్తో ఉండడమే గ్రేట్ సర్వీస్. రమణ మహర్షి చేసింది ఏమీ చేయకుండా ఎంతో చేశాడు. అక్కడ వచ్చిన వాళ్ళు చాలా చేశారు, ఏమీ చేయలేదు. సో రైట్ థాట్ అనేది నువ్వు సమాజానికి ఇవ్వగలిగితే ఆ థాట్ చాలా మారుస్తుంది, మాటలు అక్కర్లేదు. ఇప్పుడు ఎవరన్నా ఈ ప్రయోగం చేయొచ్చు. ఒక స్ట్రీట్ ఉంది, ఎవ్రీడే ఆ స్ట్రీట్ క్లీన్ చేస్తూ ఉండండి. 20 ఏళ్ల తర్వాత ఊరంతా క్లీన్ చేస్తారు, ఊరు అందరు కలిసి. నువ్వు ఒక్కరికి ఒక మాట చెప్పక్కర్లే, నువ్వు జస్ట్ కంటిన్యూస్లీ డూ ఇట్. ఎవరికి సెర్మన్స్ ఇయ్యకు, నేను కాబట్టి చేస్తున్నాను, గవర్నమెంట్ని క్వశ్చన్ చేయకు. కీప్ క్లీనింగ్ ది స్ట్రీట్. అందరికీ ఉపయోగపడేది క్లీన్ ఉంటే బాగుంటుందని చేస్తున్నాను, ఏముందండి అందులో అనేది తేలికపరచు. నేను ఎవరికి చెప్పానండి, నాకు ఇష్టం ఈ వీధి క్లీన్ ఉండాలంతే, నాకు ఎన్ని పనులు ఉన్నా అది క్లీన్ పెడతాను. ఇప్పుడు నేను పూల పార్క్లో చేసింది అదే. నాకు అవకాశం లేదు, గవర్నమెంట్ ఆధీనంలో ఉంది, కానీ ఇది మొత్తం అనుకున్నాం పెట్టండి, గుర్తుందా, ఈ స్ట్రీట్ అంతా పూల చెట్లు పెట్టాలని. కానీ మనిషి ఎందుకు పెట్టాడు, మన పైసలు ఎందుకు ఖర్చు పెట్టాలంటే, అరే దానివల్ల నీకు ఒక ఆనందం వస్తుంది, చేయొచ్చు. ఇప్పుడు త్వరలో చిన్న పొలంలో చేద్దాం అనుకుంటున్నాం, మీరు కూడా పూల చెట్లు ఇద్దరు, కానీ మీకు నచ్చిన పూల చెట్లు ఇవ్వాలి, రకరకాలవి నేను నాటుతా వచ్చి ఎప్పుడన్నా ఒకసారి వచ్చి చూద్దురు. కానీ అట్లా మనం మార్పు ఇప్పుడు ఎంత బాగా అయిందో, ఎన్ని పూల చెట్లు, ఎన్ని పూలు. మేము వచ్చినప్పుడు నాటాం. అవును తెలుసు నాకు. అట్లా అక్కడే కూర్చునేవాళ్ళం. ఇప్పుడు ఆ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసిన చెట్లు పీకలేదు వాళ్ళు. ఎందుకంటే మంచి చెట్టుని ఎవడు పీకుతాడు, మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నన్ను ఎవరో అన్నారు ఆ చెట్లని పీకొద్దని చెప్పు అంటే, అది కామన్ సెన్స్. అది వాళ్ళకు కళ్ళు ఉన్నాయి, వాళ్ళకు ఒక మనసు ఉంటుంది. మంచిగా ఉన్నదాన్ని ఎవరు డిస్టర్బ్ చేయడు, అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. అట్లా. సో మీకు కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇది మీకు పుస్తకం ఇంకొక బుక్ కూడా తీసుకోండి. బెటర్ ఏది కావాలి ఇది మీరందరూ చదువుకోండి.